అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు పరమ పవిత్రమైన అత్యంత ఉన్నతమైన అధ్యాత్మ విద్యలో భగవద్గీతలోనే చివరి అధ్యాయంగా అనుకునే పురుషోత్తమ ప్రాప్తి యోగము అనబడే 15వ అధ్యాయంలోకి ప్రవేశించాం. మరి 16, 17, 18 అధ్యాయాలను ఏం చేద్దామండి? అవి కూడా ఉన్నాయి కదా, కరెక్టే. మన లక్ష్యం భగవంతుడితో కలిసిపోవడం. భగవంతుడికి మనకు భేదం లేదు అన్న విషయాన్ని తెలుసుకుని భగవంతుడిలో కలిసిపోవడము మన లక్ష్యం. అయితే అది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ భగవద్గీత ఎందుకు కొనసాగుతుంది అంటే దీనికి కారణం ఏంటంటే 16, 17, 18 అధ్యాయాలు రిఫరెన్స్ మెటీరియల్ అంటాం. అవసరం వచ్చినప్పుడు మళ్ళీ కాస్త చూసుకుని అర్థం చేసుకోవడానికి మన కోసం అంతే. భగవంతుడు ఈ విద్యనంతా కూడా అర్జునుడి నెపం మీద మనకు అందించాడు. ఆ సత్యాన్ని మనము తెలుసుకున్నాం. కాబట్టి మనకు కావలసినప్పుడు ఆ విషయాన్ని చూసుకునేలాగా భగవంతుడు రిఫరెన్స్ మెటీరియల్, అపెండిక్స్, కలశ అధ్యాయాలు అని కూడా అంటారు వీటిని. కలశాలు ఎక్కడుంటాయి? గోపురం పైన ఉంటాయి. 3 కలశాలు ఇలా ఉంటాయి కదా, ఆ కలశాలు అన్నమాట. కలశ అధ్యాయాలు ఇవి 16, 17, 18. అవి చూసి మనని మనము సరైనటువంటి మార్గంలో పెట్టుకునే అవకాశము ఉందన్నమాట. మరి 15వ అధ్యాయంలో ఏం చెప్పారు? ముందు 12వ అధ్యాయంలో ఏం తెలుసుకున్నాం మనం? 12వ అధ్యాయం లోపల భక్తి అనేది భగవంతుడి పైన ప్రేమ అని ఒక అర్థము, భగవంతుడిని అనుసరించడము అని మరొక అర్థము, మన గురించి మనము తెలుసుకోవడమే భక్తి, స్వస్వరూప సాధనయే భక్తి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. మనని మనము అర్థం చేసుకోవాలి అంటే మనలో ఉన్నటువంటి అసలు చైతన్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి అసలు చైతన్యానికి మనకు ఏదో తేడా ఉన్నట్టయితే గ్యారంటీగా తెలుస్తుంది. ప్లీజ్ జాగ్రత్తగా వినండి, చాలా అద్భుతమైనటువంటి అధ్యాయం. మనకు ఆ భగవంతుడికి ఏదో తేడా ఉంది. ఎలక్ట్రిసిటీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, మళ్ళీ అదే ఉదాహరణను తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ జనరేట్ అయిన దగ్గర ఉన్నటువంటి వోల్టేజ్కి మన ఇంట్లోకి వచ్చినప్పుడు వచ్చేటటువంటి వోల్టేజ్కి తేడా ఉంటుంది. మన ఇంట్లో ఉన్న వోల్టేజ్ మన ఇంట్లో ఉన్న వస్తువులన్నిటికీ సరిపోతుంది. మొబైల్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, ఫ్యాన్ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, అన్నిటికీ సరిపోతుంది. కానీ కొన్ని చోట్ల చాలా ఎక్కువ వోల్టేజ్ అంటే పొటెన్షియల్, అది చాలా అవసరం అవుతుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే దానికి ఎక్స్ట్రా కరెంట్ ఇవ్వడం అంటూ జరుగుతుంది, ఎక్స్ట్రా ఎలక్ట్రిసిటీ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అప్పుడు ఎక్స్ట్రా వోల్టేజ్ ఇవ్వడం అంటూ జరుగుతుంది. అప్పుడు అది స్వీకరించేటటువంటి శక్తి కూడా ఎక్కువ ఉంటుంది దానికి. అలా పెంచుకోవాలి. మనం కూడా మన లోపల ఉన్నటువంటి పొటెన్షియల్ అని ఏదైతే చెబుతున్నామో ఆ వోల్టేజ్ని పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు అప్పుడు మనకు భగవంతుడికి తేడా ఉండదు. జాగ్రత్తగా వినండి. మనకు భగవంతుడికి తేడా ఒకటి ఉంది అని అయితే ఒప్పుకుంటారు. కరెక్ట్గా నేను భగవంతుడిని అంటే ఎవరు ఒప్పుకోరు. నేను శ్రీనివాస్ కాదు, ఎవరికి వారు భగవంతుడు అంటే లేదండి ఏదో చిన్న తేడా అయితే కొడుతోంది అంటారు. కానీ చైతన్యం లేనిదే భగవంతుడిలో ఏదైతే చైతన్యం ఉందో ఆ చైతన్యం మన లోపల లేకపోతే మనం మాట్లాడలేము, కూర్చోలేము, నించోలేము, ఇది పడిపోతుంది. ఈ శరీరానికి ఆధారం ఏమిటి? ఆ చైతన్యం. ఈ ముక్కు వాసన చూడడానికి ఆధారం ఏంటి? ఆ చైతన్యం. ఈ కళ్ళు ప్రపంచాన్ని చూడడానికి ఆధారం ఏంటి? చైతన్యం. ఈ చెవులు వినడానికి ఆధారం ఏంటి? ఆ చైతన్యం. చేతులు కదలాలన్నా, కాళ్ళు కదలాలన్నా, శరీరంలో ప్రతి అవస్థ పని చేయాలన్నా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఏవి పనిచేయాలనుకున్నా కూడా ఆ చైతన్యమే కారణం. కాబట్టి మనలో భగవంతుడు ఉన్నాడు అన్నది గ్యారంటీగా తెలుస్తుంది. కానీ మనమే భగవంతుడు అనే సత్యాన్ని మనము గుర్తించలేము. ఈ సత్యము ఒక్కసారి జాగ్రత్తగా వినండి. మళ్ళీ మనలో భగవంతుడు ఉన్నాడు అంటే అందరూ ఒప్పుకుంటారు, కానీ మనమే భగవంతుడు అంటే ఎవరు ఒప్పుకోరు. లేదండి ఇది కొంత తేడా ఉంది అని. ఆ తేడా ఉండడానికి కారణం ఏంటంటే మన లోపల కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆ లక్షణాలని మనము పెంచుకోవాలి, తగ్గించుకోవాలి. మంచి లక్షణాలను పెంచుకోవాలి, చెడ్డ లక్షణాలను తగ్గించుకోవాలి.
ఇవన్నీ కూడా భగవంతుడు భక్తి యోగం లోపల మనకు తెలియజేశాడు. ఐశ్వర్యం, ఆ భగవంతుడు ఏవైతే సంపదను మనకు అందించాడో ఆ సంపద అద్భుతమైనటువంటి 35 లక్షణాలు. ఎవరిని ద్వేషించకుండా ఉండడము, శత్రువులని మిత్రులను సమానంగా చూడడము, అందరిపైన కరుణ ఉండడము, ఏదైనా పనిని దృఢ నిశ్చయంతో చేయడము, సరైనటువంటి ప్రయత్నము చేయడము, నిశ్చయాన్ని ఎప్పుడు కూడా వదలకుండా ఉండడము, అందరి యొక్క సంతోషాలు చూడగలిగేటటువంటి వాడు, ఎవరిని ఉద్వేగం పెట్టని వాడు, ఎవరిని భయపెట్టని వాడు, తను అనవసరంగా ఉద్వేగానికి గురి అవని వాడు. ఇవన్నీ చూసినప్పుడు మీరు ఏం చేయాలంటే, మనకి ఎప్పుడన్నా ఉద్వేగం వచ్చింది, అప్పుడు ఏం చేయాలంటే, ఓకే భగవంతుడు ఏం చెప్పాడు, నన్ను ఉద్వేగానికి గురి అవ్వద్దు అన్నాడు, ఓకే క్యాన్సిల్, నాకు ఉద్వేగం లేదు. భగవంతుడా పాల ముంచినా నీట ముంచినా నీదే బాధ్యత. భయం వేసినప్పుడు భగవంతుడు ఏమన్నాడు, భయపడకూడదు అన్నాడు, ఓకే సో క్యాన్సిల్, భయం లేదు నాకు. చాలా సులభం. సో కాబట్టి భక్తి యోగం అనేటటువంటిది చాలా అద్భుతం. అయితే కానీ మనం ఎందుకు ఆ లక్షణాలను అలవాటు చేసుకోవట్లేదు? ఇప్పుడు మనకు తెలిసిపోయింది ఆ 35 లక్షణాలు మన లోపల ఉన్నాయి అన్నది తెలుసుకున్నాం. ఆ 35 లక్షణాలను మెల్లమెల్లగా రోజుకింత అలవాటు చేసుకుంటే ఆ 35 లక్షణాలని మనం అలవర్చుకోవచ్చు. మళ్ళీ వినండి, 12వ అధ్యాయము గర్భగుడిలోకి ప్రవేశించాం అంటే గుడి లోపల దేవుడికి ఎదురుగా వెళ్తున్నాం. గర్భగుడిలో ప్రవేశించడం అంటేనే చాలా గొప్ప విషయం. గర్భగుడిలోకి ప్రవేశించి భగవంతుడి వైపుకు వెళ్తున్నప్పుడు ఏదైతే మనకు భావన ఉంటుందో ఆ భావనలో మనల్ని మనము ప్యూర్ చేసుకుంటాము. ఇది మనము లలితా సహస్రనామంలో తెలుసుకున్నాం. ఏమని? బలిపీఠం దగ్గర మన ఆలోచనలు అంటే మన సంకల్ప వికల్పాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని అక్కడ పారేయాలి. ఎప్పుడైతే బలిపీఠం దాటామో అప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు పూర్తి స్థాయి భగవంతుడి పైన ఏకాగ్రతతో, కాన్సన్ట్రేషన్తో, మెడిటేషన్తో అంటే ధ్యాన పద్ధతిలో వెళ్ళాలి. ధ్యానము చేసుకుంటూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి. భగవంతుడు తప్ప వేరేది లేదు. ఎడతెగనటువంటి భగవంతుడితో అనుసంధానము అంటే కంటిన్యూస్ కనెక్షన్ విత్ గాడ్. గుడిలోకి వెళ్ళడం అనేటటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రకరణం. కాబట్టి గుడిలోకి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలంటే, ఒకసారి బలిపీఠం దాటితే, ఇప్పటి నుంచి జ్ఞాపకం ఉంచుకోండి, మీరంతా ఏ దేవాలయంకి వెళ్ళినా ఈ మాట దయచేసి గుర్తుంచుకోండి. బలిపీఠం దాటేదాకా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోండి. మా ఆయన ఇట్లా అంటే మా ఆయన ఇంకా అట్లాగా ఏమైనా చెప్పుకోండి. కానీ ఒకసారి బలిపీఠం దాటారంటే ఆయనల గురించి మర్చిపోండి. ప్రపంచంలో ఉన్నది ఒకటే చైతన్యం, ఆ చైతన్యాన్ని చూడడానికి వెళ్తున్నాను అనేటటువంటిది అది గుర్తుంచుకొని అలా సంకల్ప వికల్పాలు వదిలేసి ధ్యానము, ఇంగ్లీష్ లోపల చెప్పాలంటే కాన్సన్ట్రేషన్ అండ్ మెడిటేషన్, వీటి ద్వారా భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఎడతెగని అనుసంధానము అంటే కంటిన్యూస్ కనెక్షన్ విత్ గాడ్, అది మాత్రం అలవర్చుకోవాలి. సరే, అలవర్చుకున్నాక ఎందుకో మనకు ఇంకా అసంతృప్తిగా ఉంది. దానికి కారణం ఏమిటి అంటే, మీ లోపల గుణములను పరిశీలించుకోవాలి. సార్ గుణాలంటే ఏంటి సార్ అంటే, సాత్విక గుణము, రాజస గుణము, తామస గుణము. సాత్విక గుణం ఉన్నవాడు బయట చూడడు, లోపల చూసుకుంటాడు. రాజస గుణం ఉన్నవాడు బయట చూసుకుంటాడు. ఇప్పుడు సాత్విక గుణం ఉన్నవాడు ఏం చేస్తాడు, తను ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటాడు. రాజస గుణం ఉన్నవాడు ఏమనుకుంటాడు, జనాలంతా నన్ను గొప్పవాడు అనుకోవాలి, నన్ను గుర్తించాలి, నాకు డబ్బులు ఇవ్వాలి, నాకు కాళ్ళు పట్టుకోవాలి, నాకు పేరు రావాలి, ఇవన్నీ అనుకుంటారు రాజస గుణంలో ఉన్నవాళ్ళు. నా మాట వినకపోతే నా మాట వినవ అహంకారం, అది రాజస గుణం. రాజస గుణం ఉన్న వాళ్ళకి ప్రపంచంతో సంబంధం ఉంటుంది. ఇక్కడ ఆప్తాను, ఒక్కసారి ఎవరైనా ప్రశ్నలు అడగండి. రాజస గుణం ఉన్న వాళ్ళు ప్రపంచం గురించి ఎక్కువ పట్టించుకుంటారు. సాత్విక గుణం ఉన్న వాళ్ళు లోపల ఎక్కువ ఆలోచిస్తారు. ప్లీజ్ జాగ్రత్తగా వినాలి ప్లీజ్. అంతర్ముఖంగా ఉన్న వాళ్ళని సాత్వికులు అంటారు, బయట చూసే వాళ్ళని రాజసులు అంటారు. బయట వాళ్ళ గుర్తింపు కోసం చేయడం ఏ పనైనా, ఎవ్వడేం చేయడం, అది గుర్తుంచుకోండి. మీరు అంతర్ముఖులు అవ్వవలసిందే, ఎట్టి పరిస్థితుల్లో మీరు అంతర్ముఖులు అవ్వవలసిందే. బయట వాళ్ళ గురించి వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, ఎవడేమన్నా అనుకోని అంతర్ముఖంలో చూడండి, మీరు చేస్తున్నది సరైనదా కాదా, భగవంతుడు చెప్పినటువంటి ఆ 35 లక్షణాలని మనం పాటిస్తున్నామా లేదా, అంతవరకు మాత్రమే మన బాధ్యత. కాబట్టి అంతర్ముఖం అవ్వాలి అంటే మన సాత్విక లక్షణాలను పెంచుకోవాలి. బయట చూసే వాళ్ళందరినీ రాజసులు అంటారు, ఏది చూడరు, అడ్డగోలుగా ఉంటారు కొంతమంది, వాళ్ళని తామస్సులు అంటారు. తామస్సు అంటే అజ్ఞానం, అంధకారం, చీకటి, అవిద్య, తెలియనితనం, మూర్ఖత్వం, ఇంకా మీరు ఏమన్నా పేరు పెట్టుకోండి, ఫూలిష్నెస్. సో వీళ్ళు ఎలాంటి వాళ్ళు ఉంటారంటే, ఏది ఎటు తోస్తే అటు, ఇది మంచినో ఇది చెడనో ఏమీ చూడరు, అంతే అలా బద్ధకంగా, అలసత్వంగా, సోమరితనంగా వీళ్ళందరూ ఉంటారన్నమాట. కాబట్టి ఏమవుతుందంటే వాళ్ళు ఎటువైపు చూడరు. మరి భగవంతుడు ఏంటంటే సాత్వికుడా, రాజసుడా, తామసుడా అంటే భగవంతుడు ఈ 3 గుణాలకు అతీతుడు. కాబట్టి భక్తి యోగంలో మనము నేర్చుకున్న 35 లక్షణాలని
సాత్విక గుణం ద్వారా మనం అలవర్చుకోవాలి. అంటే అంతర్ముఖులం అవ్వాలి. ఆప్తాను ఇక్కడ. అంతర్ముఖులం అయితే సాత్విక గుణం. అప్పుడు ఆ 35 లక్షణాలని మనము పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం ఆ 35 లక్షణాలని పెంచుకుని మనం అంతర్ముఖులం అవుతామో అప్పుడు మనము భగవంతుడికి దగ్గర అవుతాము. మరి భగవంతుడు అసలు ఈ గుణాలకే అతీతుడు. గుణాలను సృష్టించాడు ఆయన, కానీ గుణాలకు అతీతుడయ్యాడు. కాబట్టి ఎవరైతే మోక్షగామి అని మనం ఎవరినైతే అంటామో వాళ్ళు ఏ రకమైనటువంటి ఆలోచనలు లేకుండా భగవంతుడి వైపుకు మాత్రమే చూస్తారు. అది గుర్తుంచుకోండి. అంతర్ముఖం, బహిర్ముఖం, ఏది చూడకపోవడము, భగవంతుడి వైపు మాత్రమే చూడడము, జ్ఞానం వైపు మాత్రమే చూడడము, మోక్షం వైపు మాత్రమే చూడడము. ముందుగా మనము సాత్విక లక్షణాలు అలవాటు చేసుకోవాలి. సాత్విక లక్షణాల నుంచి మోక్షం వైపుకి మనం వెళ్తాము. ఒక్కసారి ఇక్కడ ఆపుతాను. సాత్విక, రాజసిక, తామసిక గుణాల గురించి కానీ, అంతర్ముఖం, బహిర్ముఖము, నిర్ముఖం గురించి కానీ, తర్వాత 35 లక్షణాలలో ఏమన్నా డౌట్స్ ఉంటే కానీ అడగండి. ఒక్కసారి ఆపుతాను. ఒక 5 నిమిషాలు, 2 నిమిషాలు మీ ప్రశ్నలను బట్టి. జై శ్రీకృష్ణ. ప్రశ్నలు ఏమి లేకపోతే ముందుకు వెళ్తాం. చెప్పండి. బలిపీఠం ఉంటుంది కదా, ప్రతి గుడిలో బలిపీఠం ఉండదా? ఒక బలిపీఠం అని ఇలా రౌండ్గా ధ్వజస్తంభం దగ్గర ఇలా రౌండ్గా ఉంటుంది చూడండి, దాన్ని బలిపీఠం. ఆ బలిపీఠం దాటగానే మనం ఇంకా ఏమిటంటే భగవంతుడి వైపుకి మనసుని వెళ్ళాలి. అందుకే మనం ఏంటంటే అంతర్ముఖనం అయ్యేటటువంటి అవకాశం అక్కడ ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? ఓకే ఓకే. అలాంటివి చుట్టూ కూడా ఉంటాయి కదా సార్, బలిపీఠాలు చుట్టూ గుడికి 4 వైపులా కూడా చిన్న ఉంటాయి కదా. అంటే ఆ ప్రాంతాలలో మనం వేరే ఆలోచనలు పెట్టుకోకూడదు అని చెప్పి. అంటే ఎంతో ఒక ఆలయాన్ని అనుసరించి, ఆలయాన్ని ఆవరించి ఎంతోమంది దేవతలు ఉంటూ ఉంటారు అనమాట. వారందరికీ కూడా ఏదో ఒకటి మనం బలి ఇవ్వాలి. బలి అంటే ఏంటి? బలి అంటే ఏంటి చెప్పండి? త్యాగం. సో కాబట్టి ఆ త్యాగ బుద్ధి మన లోపల ఉండాలి. ఆ త్యాగ బుద్ధిని పెంచుకోవడాన్నే బలి అని చెప్పేసి అంటారు అనమాట. ఓకేనా? కాబట్టి ఆ త్యాగ బుద్ధిని మనలో పెంచాలి అంటే మన లోపల ఉన్నటువంటి చెడ్డ లక్షణాలను మొదలెయ్యాలి. 16వ అధ్యాయం మనం తెలుసుకున్నప్పుడు చాలా వివరంగా తెలుసుకున్నాము. మనలో ఉన్నటువంటి దైవ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి భగవంతుడి దగ్గర పుష్పంలాగా పెడతాం. ఉదాహరణకి మనం చక్కగా సాత్వికంగా మాట్లాడతాము. దాన్ని భగవంతుడా నేను మృదువుగా మాట్లాడుతున్నాను, ఒక పుష్పం దేవుడి దగ్గర పెట్టండి. భగవంతుడా నాకు దంభం ఉంది, అప్పుడు ఒక చిట్టి మీద రాయండి, నా లోపల దంభం ఉంది అంటే అహంకారం ఉంది. చిట్టి మీద రాసి ఆ చిట్టిని ఏ పుష్కరాల్లోనో వదిలేయండి. కాబట్టి కొన్ని త్యాగం చేయాల్సిందే ఖచ్చితంగా. అయితే ఎప్పుడు త్యాగం చేయాలి అంటే మెల్లమెల్లగా అలవర్చుకోవాలి. ధర్మ మార్గంలో వెళ్తున్న వాళ్ళకి ఇవన్నీ ఆటోమేటిక్గా వస్తాయి. మీరు పెద్దగా ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు గుడికి వెళ్ళిన వాడు బూతులు మాట్లాడడం అంటే మాట్లాడతాడా? ఎందుకులే, దేవుడు మంత్రాలు అవి నోటితో ఇప్పుడు చదివాను, ఈ నోటిని చెడు మాటలకు ఎందుకు ఉపయోగిస్తాను అనుకుంటాడు. మనం లలిత సహస్రనామం లోపల వాగ్దేవి గురించి మనం చదువుకున్నప్పుడు చాలా విపులంగా తెలుసుకున్నాము. వాక్కు అనేది మన శరీరంలో ప్రతి శక్తికి కూడా అవసరము. భగవంతుడు వాక్ రూపంలో కనిపిస్తూ మనని జ్ఞాన రూపం లోపల తీసుకెళ్ళి మనని జ్ఞాన రూపం నుంచి స్వాధ్యాయ రూపం ఏదైతే ఉందో ఆ స్వాధ్యాయ రూపంలో, జ్ఞాన రూపంలో, మోక్ష రూపంలో మనని భగవంతుడు ముందుకు తీసుకెళ్తాడు. స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞానయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, ఈ 3 కూడా ఒకటికొకటి తేడా కావని ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి మనం వెళ్తాము అన్నటువంటి సత్యాన్ని జేబీఎస్ జూబ్లీ బస్ స్టేషన్ జ్ఞానయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం అనేటటువంటి చిన్న షార్ట్ కట్ ద్వారా మనము నేర్చుకున్నాము. కాబట్టి స్వాధ్యాయం అనేటటువంటిది అన్నిటికంటే కూడా గొప్పది. ఇప్పుడు మీరంతా చేస్తున్న దాన్ని స్వాధ్యాయం అంటారు. స్వాధ్యాయం అంటే నేర్చుకోవడం, స్వ అధ్యాయం సెల్ఫ్ చాప్టర్, సెల్ఫ్ లెర్నింగ్. ప్రవచనాల రూపంలో, ఆడియోల రూపంలో, వీడియోల రూపంలో, పఠన రూపంలో, దృశ్య కావ్యాల రూపంలో, వీటన్నిటి రూపంలో తెలుసుకోవడం ఏదైతే ఉందో ఆ సత్యాలను తెలుసుకోవడాన్ని ఏమంటారంటే స్వాధ్యాయము అంటారు. జై శ్రీకృష్ణ. ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్న ఉంటే చదువు, లేకపోతే నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. వండర్ఫుల్. సో అందరికీ సాత్విక లక్షణాలు, రాజసిక లక్షణాలు, తామసిక లక్షణాలు అంటే అర్థమయ్యాయి. సాత్విక లక్షణం ఉన్నటువంటి వ్యక్తి ఎటువైపు చూస్తాడు? జవాబు చెప్పండి. ఇంటర్నల్. ఓకే.
తర్వాత మోక్షం కావాలన్నవాడు ఎటువైపు చూస్తాడు? ఆయన ఇంటర్నల్ గా చూసి తర్వాత పైకి చూస్తాడు. ఇంటర్నల్ గా చూసుకున్నాక he can attain moksha, సార్. కాదు, అది చెప్పానండి, నేను చెప్పాను, మర్చిపోయాను. అంతర్ముఖం 4 ముఖాలు చెప్పాను. ఒకటి అంతర్ముఖం, ఓకే, అలాగే 4వది ఒక ముఖం ఉంది. సత్యోజం. కాదు, అవి కావు. అది ఈ 4 ముఖాలంటే పరమేశ్వరుడి ముఖాలు కాదు. కాదు. ఓకే, మళ్ళీ చెప్తాను, ఇందాక అర్థమైనట్లేదు జనాలకి. రాజసం ఉన్నవాడు ఎటువైపు చూస్తాడు? బయట వైపు చూస్తాడు. రాజసం ఉన్నవాడు బయట వైపు ఎందుకు చూస్తాడు? బయట వాడికి కావాల్సింది ఏంటి? గుర్తింపు. అందరూ తనని గుర్తుపట్టాలి, తనకు గౌరవించాలి, తనకు విలువ ఇవ్వాలి, తన మాటకు ఎదురు ఉండకూడదు, తనకు అందరూ పాదాలు మొక్కాలి, గిఫ్ట్స్ ఇవ్వాలి, మెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా చేసేవాడు రాజస లక్షణాలు. ఎవడన్నా మనం మెచ్చుకున్నాడంటే సంతోషంతో దండం పెట్టి వదిలేయాలి. అంతేగాని దాన్ని మనం మనసుకు తీసుకొని అబ్బా నేను చాలా గొప్పవాణ్ణి అంటే నెత్తికెక్కుతుంది. కరెక్ట్, పరమాత్మ వైపు చూస్తాడు. జ్ఞానం కావాలన్నవాడు పరమాత్మ వైపు చూస్తాడు. తామసం ఉన్నవాడు ఎటువైపు చూస్తాడు? అది రాజస గుణం. తామసం అంటే ఏంటి అసలు మీనింగ్? అనురాధ గారు, తామసం అంటే ఏంటి మీనింగ్ చెప్పండి. కాదు, తామసము అంటే అర్థం ఏంటి చెప్పండి. తామసము అంటే అర్థం ఏంటి? అవిద్య, అజ్ఞానము, మూర్ఖత్వము, అలసత్వము, సోమరితనము, బద్ధకము, నిద్ర, ఇవన్నీ కూడా అజ్ఞానం. ఇవన్నీ కలిపితే దాన్ని ఏమంటారు? తామసం అంటారు. తామసం ఉన్నవాడికి ఏ రకమైనటువంటి ముఖం ఉంటుందంటే ఏ రకమైన ముఖము ఉండదు. వాడు నిర్ముఖుడు. అటు బయట చూడాడు, ఇటు లోపల చూడాడు, ఏది ఆలోచించడు, అలా ఉంటాడు. మూర్ఖత్వం. కేవలము జ్ఞానం కావాలి, నాకు భగవంతుడి వైపుకి వెళ్ళాలి అన్నటువంటి వాడు మాత్రమే భగవంతుడి వైపుకి చూస్తాడు. మోక్షం కావాలన్నవాడు భగవంతుడి వైపుకి చూస్తాడు. ఎలా వస్తుంది అది? ఇంతకుముందు చెప్పుకున్న ఎగ్జాంపులే మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఈ వాటరు కెపాసిటీ 1 లీటర్. ఇందులోపల నేను సాత్విక లక్షణం పెడితే రాజసానికి తామసానికి చోటు లేదు. రాజసం నింపితే సాత్వికానికి తామసానికి చోటు లేదు. తామసము నింపితే సాత్వికానికి రాజసానికి చోటు లేదు. కాబట్టి ఒకటి నింపడం ద్వారా మిగతా రెండింటిని బయటపడేయచ్చు. కాబట్టి ఒకటి పెంచుకుంటూ పోయారనుకోండి, మీకు తెలియకుండానే చెడ్డ గుణాలు బయటకెళ్తాయి. ఇది చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్. మళ్ళీ వినండి ప్లీజ్. ఒక మంచి లక్షణం పెంచుకుంటూ ఉంటే ఒక చెడ్డ లక్షణం వెళ్ళిపోతుంది మీలోంచి. మంచి ప్యారల్గా చెడు ప్యారల్గా పోదు. దెర్ ఇస్ నో 200%, జస్ట్ 100%. మంచి పెంచుకుంటూ పోతే చెడు ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది. దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఇది మనం ఏంటంటే గుణత్రయ విభాగం అని చెప్పేసి 15వ అధ్యాయం కంటే ముందు మనం నేర్చుకుంటాం. ఆడేమంటాడంటే గుణత్రయ విభాగంలో ముందు 13వ అధ్యాయంలో ఏం చెప్తాడంటే ఆత్మతత్వం చెప్తాడు. ఇప్పుడు యాక్చువల్గా ఏం జరుగుతుందంటే భగవద్గీతలో మొదటి 6 అధ్యాయాలని కర్మ అంటారు. అంటే మనం చేసేటటువంటి పని. కర్మ ఎందుకు చేయాలి, కర్మ ఎవరైనా ఎందుకు చేయాలి, కర్మ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, కర్మను ఎలా చేయాలి, ఇదంతా కూడా తెలివిగా తెలియజేస్తారు. కాబట్టి వాటిని కర్మయోగము అంటారు. కర్మయోగము అంటే, యోగము అంటే తెలివితేటలు, ఇంటెలిజెంట్ థాట్స్. ఓకే, యోగం అంటే ఏంటి? భగవంతుడితో కలయడము అనేది ఆ మీనింగ్ పక్కన పెట్టేయండి. ఉపాయం, ప్లాన్, ప్రణాళిక. కాబట్టి ఇదంతా కూడా యోగము. కర్మయోగం మొదట 6 అధ్యాయాలు చెప్పేది కర్మయోగం గురించి. కర్మలో మనం తెలివిగా ఎలా చేయాలి అంటే కర్మ చేయాలి కానీ ఫలితం అంటకూడదు. ఇప్పుడు నేను పాములు ఆడిస్తున్నప్పుడు ఏమైంది? ఆ పాములు ఆడించాలి కానీ ఆ పాములను కాటేయకూడదు. అలాగే నా సంసార బాధ్యతలు నేను నెరవేర్చుకోవాలి కానీ ఆ బాధ్యతల యొక్క ఫలితం నా మీద పడకూడదు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. సంసారం వదిలేసి వెళ్ళిపోమన్నట్ల శ్రీనివాస్ కానీ ఇంకెవరైనా కానీ మన 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 గ్రంథాలలో ఎక్కడా కూడా మీరు సంసారాన్ని వదిలేసి పారిపోండి అని చెప్పట్లే. సంసారంలో ఉన్న లోటుపాట్లని గ్రహించి, ఇది మీరు రిపీట్ చేయాలి, అందరూ రిపీట్ చేయాలి. సంసారంలో ఉన్న లోటుపాట్లను గ్రహించాలి. గ్రహించి ఏం చేయాలి? సంసారంలో ఉన్నటువంటి చెడుకి దూరంగా ఉంటూ బాధ్యతలను నిర్వర్తించాలి. అంటే మీరు పనులు చేయాలి, ఆ పని యొక్క సైడ్ ఎఫెక్ట్స్ మీకు అంటకూడదు. మళ్ళీ చెప్తున్నా,
పని చేయాలి, పని సైడ్ ఎఫెక్ట్స్ మీకు అంటకూడదు, దాన్ని కర్మయోగం అంటారు. అంటే డిటాచ్గా ఉంటూ చేయాలంటారు. చెయ్యాలి. డిటాచ్డ్గా ఉండడమే కాకుండా మనం ఏంటంటే ఇది నా బాధ్యత అని చెప్పి చేయాలి. ఉదాహరణకి నేను నా భార్యను చదివించాను, అయితే నాకు పుణ్యం వస్తుందా? నా భార్యకి ₹1,00,00,000 పెట్టి కొన్నాను వస్తువులు, అప్పుడు రేపు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడా నేను నా భార్యకి ₹1,00,00,000 వస్తువులు కొన్నాను అన్నాను అనుకోండి, నేను మీరు వెళ్ళి మీ భర్తకు కొన్నారు ఏదో, మా భర్తకి ఇన్ని షర్ట్స్ కొన్నాను, అన్ని షర్ట్స్ కొన్నాను, మా భర్తను చాలా ప్రేమగా చూసుకున్నాను, ఆయన కోసం బిర్యానీ చేసి పెట్టాను, సాటర్డే సండే వచ్చిందంటే నాన్ వెజ్ జంతువులను ఇలా చంపి పారేసేవాళ్ళం, ఇవన్నీ చెప్పారనుకోండి, నాకు పుణ్యం రాదా అని దేవుడు ఆ చెంప ఈ చెంప వాయిస్తాడు. అది నీ బాధ్యత, నువ్వు అది చేసావంటే అది నీ బాధ్యత, పుణ్యం రాదు దాంతో. చెయ్యకపోతే పాపం వస్తుంది, చెయ్యకపోతే బాధ్యతలు కనుక వదిలేస్తే పాపం వస్తుంది. కాబట్టి మీరు బాధ్యతలు చేయాలి, కానీ ఆ బాధ్యతలు చేయడం వల్ల వచ్చే నెగిటివ్ ఎఫెక్ట్స్ మీ మనసుకు అంటకూడదు. ఉదాహరణకి మన పిల్లలు బాగుపడడం కోసమని వేరే వాళ్ళ పిల్లల్ని మనం చెడు చేయడం. అది మాధవన్ది ఒక సీరియల్ వచ్చింది వెబ్ సిరీస్లో చాలా రోజుల కింద, బ్రీత్ అని చెప్పి, ఎవరైనా చూసారా? బ్రెత్ మీద, అది చాలా అద్భుతమైనటువంటిది. వాళ్ళ కూతురికి అది పోతుంది, ఏది పోతుంది, లంగ్స్తో ఏదో లంగ్ ఏదో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి వస్తుంది, నేను మర్చిపోయాను. ఆ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి అంటే ఒక లిస్ట్ ఉంటుంది అన్నమాట. ఒక 7-8 ఎపిసోడ్స్ వచ్చింది, అది 7-8 ఎపిసోడ్స్ వచ్చింది మాధవన్ది సీరియల్. వాడి కూతురికి ఏదో అవసరం అవుతుంది, కిడ్నీనో లంగ్స్ ఏదో ఏమంటారు, ఏదో అవసరం అవుతుంది, మర్చిపోయాను. అయితే అందులోపల ఏమవుతుందంటే ఆ పిల్ల, తన పిల్ల బతకాలి అంటే వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది, డోనర్స్ది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది. ఆ వెయిటింగ్ లిస్ట్లో తన పిల్ల కంటే ఇంకా 3-4 పైన ఉంటారు, కానీ తన పిల్లని బతికించుకోవాలి. అప్పుడు ఏం చేస్తారంటే వీడు వెళ్ళిపోయి ఆ ముగ్గురిని చంపేస్తే తన కూతురుకు ఆ డొనేషన్ది వస్తుంది అని చెప్పి. ఇప్పుడు ఇది బాధ్యత అని చెప్పి చెప్పడం తప్పు. అంటే మన బాధ్యత తీర్చుకోవడం కోసము మీరు వేరే వాళ్ళకు ద్రోహం చేస్తే అది బాధ్యత కాదు. మీ పిల్లని సరైనటువంటి మార్గం పెట్టి, మీ పిల్లలని సరైన మార్గంలో పెట్టి, మీ పిల్లలని బుద్ధిగా ఉంచి వారు ధర్మబద్ధంగా వెళ్ళేలాగా వెళ్ళి మీరు కూడా ధర్మబద్ధమైనటువంటి కార్యక్రమాలు చేస్తే అది మీ బాధ్యత. అంతేగాని నా పిల్లల బాధ్యత అని చెప్పేసి ఒక సినిమా లోపల ఒక విలన్ అన్నమాట కోట్ల రూపాయలు సంపాదిస్తాడు, చాలా దుర్మార్గంగా సంపాదించిన తర్వాత కూతురికేమో ఇష్టం ఉండదు తండ్రి ఇలా సంపాదించడం. తండ్రి దగ్గరికి వెళ్ళి లాస్ట్లో అంటుందన్నమాట, ఏం నాన్న ఇవన్నీ ఎందుకు చేసావంటే, ఎందుకు చేసావా, నీకోసం చేశాను, నువ్వు నాకు ఒక్కగానొక్క కూతురువి, నీకోసం చేశాను ఇవన్నీ అని. ఇన్ని 100,000 కోట్లు ఇంత నాకు అవసరమా, అంటే నీకు అవసరమా అని ఇవ్వాలి అడుగుతున్నావా, ఎన్ని ఇచ్చాను నీకు, నేను కార్లు ఇచ్చాను, బంగ్లాలు ఇచ్చాను, ఇవి ఇచ్చానంటే మనశ్శాంతి ఎక్కడ ఇచ్చావు నాన్న అంటే వాడికి కోపం వస్తుంది తండ్రికి. సో కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్కడు ఇది నేను చేస్తున్నది బాధ్యత అని చెప్పేసి అనుకుంటాడు, నా పిల్లల కోసం చెయ్యాలి కదా అని చెప్పేసి బయట ప్రపంచాన్ని ముంచుతూ ఉంటాడు. కాబట్టి అది బాధ్యత కాదు. బాధ్యత అనేది కూడా ధర్మబద్ధంగా చేయాలి. ఇది మొదటి 6 అధ్యాయంలో మనం తెలుసుకున్నాం. మొదటి 6 అధ్యాయంలో మనం తెలుసుకున్నది ఏంటంటే కర్మని తెలివిగా ఎలా చేయాలి. ఆ తెలివిగా చేయడం కోసమని 7-12 అధ్యాయాలలో భక్తి కూడా కలుపుకుంటే బెటర్, అన్ని దేవుడికి వదిలేయడం. ఎందుకంటే అన్ని దేవుడివే, మనమేమీ తీసుకురాలేదు, మనమేమీ తీసుకెళ్ళడం లేదు. ఈ 7-12ని భక్తి యోగం అంటారు. భక్తి షట్కం, షట్ అంటే 6, భక్తి షట్కం. ఈ 6 అధ్యాయాలలో తెలిపేదాన్ని ఏమంటారంటే భక్తి యోగం అంటారు. తర్వాత 13వ అధ్యాయం, 14వ అధ్యాయం, 15, 16, 17, 18 ఏదైతే ఉందో మెచ్యూరిటీ అంటే పరిణతి అంటే జ్ఞానయోగం. 13వ అధ్యాయం లోపల భగవంతుడు ఏం చెప్తానంటే, ఇప్పుడు నువ్వు భక్తుడు అయ్యావా అర్జున అంటే అప్పుడు అర్జునుడికి అర్థమైపోతుంది, ఓహో ఒక మనిషి తనలో ఉన్న దైవత్వాన్ని ఆవిష్కరించుకోవాలి, తనలో ఉన్నటువంటి మంచి బుద్ధులను బయటికి తీసుకురావాలి. ప్లీజ్ భగవంతుడు మన లోపల ఉన్న చెడు గుణాలను బయటపడేసి దైవ లక్షణాలను పెంచుకోమని చెప్పాడు 12వ అధ్యాయంలో. పెంచుకున్నానంటే ఏమవుతుంది, మనకు దేవుడికి దగ్గరగా వెళ్ళేటటువంటి అర్హత వచ్చేసింది, గర్భగుడిలో దేవుడికి దగ్గరగా వెళ్తున్నాం. 13, 14 అధ్యాయాల నుంచి ఏమవుతుందంటే భగవంతుడు జ్ఞానాన్ని గురించి తెలియజేస్తాడు. జ్ఞానం అంటే ఏంటి, ఈ ప్రపంచం ఎలా ఏర్పడింది, అందరి గుండెలలో నేను ఉండేవాడిని క్షేత్రజ్ఞుడను, ఇక్కడ కనిపించేటటువంటి ప్రతి జడమైనటువంటి వస్తువు క్షేత్రము, ప్రతి క్షేత్రంలో క్షేత్రజ్ఞుడనై నేనున్నాను. క్షేత్రము అంటే ఈ శరీరం, క్షేత్రజ్ఞుడు అంటే ఇందులోపల ఉన్నటువంటి భగవంతుడు. మనని పురుషుడు అంటారు. పురుషుడు అంటే
పురమును ధరించిన వాడు. పురం అంటే ఏంటి? ఎవరైనా చెప్పండి. శరీరం. పురం అంటే శరీరం. పురము అంటే శరీరము. ఆ? అవును, దేహము అన్నా శరీరం అన్నా ఒకటే. సో పురము అంటే దేహము లేదా శరీరము. కాబట్టి ఓకే, పర్ఫెక్ట్ కరెక్ట్, అది కరెక్ట్ ఆన్సర్. దేహము లేదా శరీరము ఏదైతే ఉందో దాన్ని మనము పురము అంటాము. ఆ పురములో ఉండేవాడిని పురుషుడు అంటారు. కాబట్టి మనం పురుషులం. పురుషుడు అంటే ఆడ మొగ అనే ఇది కాదు. పురుషుడు అంటే పురములో ఉండేవాడు, పురములో నివసించేవాడు. ఎప్పటి నుంచి నివసించాడు సార్? ఎప్పటి నుంచి ఉన్నాడు సార్? నిన్ననా మొన్ననా? లేదు, సనాతనంగా ఉన్నాడు. పురా అంటే పురాతనం. ఏం బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ చూడండి. భగవంతుడు మనకి ఎంత గొప్ప గొప్ప విషయాలని చెప్పాడో చూడండి ఒకసారి. పురాతనమైనటువంటి వాడు. నువ్వు పురాతనంగా ఎప్పటి నుంచో ఉన్నావు, చాలా పాతవాడివి. ఎందులో ఉన్నావు? ఈ దేహములో ఉన్నావు, శరీరములో ఉన్నావు, పురుషుడవు. కాబట్టి ఈ శరీరాన్ని ధరించినటువంటి వాడు పురుషుడు. కాబట్టి మనము పురుషులం అంటే ఎప్పటికీ ఉండేవాళ్ళం. కానీ దేహాన్ని ధరించడం వల్ల వేరువేరైపోతున్నాం. ఇప్పుడు శరీర దృష్ట్యా చూస్తే ఇప్పుడు ఈ కాల్లో ఉన్న వాళ్ళు నేను మనందరం కూడా వేరు. కానీ ఇందులో ఉన్నటువంటి ఆత్మతత్వం చూసినట్లయితే ఇదంతా కూడా ఒకటే. మీ ల్యాప్టాప్లో పురుషుడు అంటే ఆత్మ. అవును, ఆత్మనే. పురుషుడు అంటే శరీరంను ధరించిన వాడు అంటే ఆత్మ. ఈ ఆత్మ ఏదైతే ఉందో ఈ ఆత్మ అనేది ముక్కలుగా ఉండదు. అంటే మీకు ఒక ఆత్మ, నాకు ఒక ఆత్మ. సినిమా లోపల చెప్తారు కదా, వాడు అంటాడు నాదో ఆత్మకథ అంటే. ఆత్మ అంటే అక్కడ సెల్ఫ్ అని మీనింగ్. అంతేగాని ఆత్మ అంటే అదేదో ఉంటుంది ఇలా పారిపోయి బయటికి వెళ్ళిపోతా అలా ఏమి ఉండదు. ఇప్పుడు ల్యాప్టాప్ లోపల ఎలక్ట్రిసిటీ కనెక్షన్ పీక్తే ఏమవుతుంది? ల్యాప్టాప్ జడమవుతుంది. అంతేగాని ల్యాప్టాప్లోంచి ఒకటేదో ఇలా బయటకు వచ్చి ఇలా ఊగుకుంటూ దెయ్యం రూపంలో ఇలా బయటకు వస్తుందా? రాదు కదా. అదేవిధంగా మన నుంచి కరెంటు పీకేస్తే అయిపోయినట్టే మనం. కానీ మనం కారణ శరీరంలో తిరుగుతూ ఉంటాం. కారణం అంటే ఏంటి? మనం చేసినటువంటి పాపములు, మనం చేసినటువంటి పుణ్యములు మాత్రము మన వెంట విత్తన రూపంలో ఉంటాయి. ఒక చెట్టుని గుర్తించాలి అంటే అదేం విత్తనమో తెలిస్తే చాలు, మనం ఆ చెట్టుని గుర్తించవచ్చు. కానీ ఒకే విత్తనం ఉన్నటువంటి 2 చెట్లు పక్కపక్కనేయండి. 2 చెట్లు సమానంగా పెరుగుతాయి, సమానంగా ఫలాలు ఇస్తాయి, సమానంగా రోగాలు రాకుండా ఉంటాయి, సమానంగా బతుకుతాయి అని గ్యారంటీ ఇవ్వగలమా? ఇవ్వలేము. అదేవిధంగా మనం చేసినటువంటి పాపములు, పుణ్యములు ఇవన్నీ కూడా ఒక విత్తనం రూపంలో కూడా మారిపోతాయి. మళ్ళీ దానికి కరెంట్ కనెక్షన్ ఇవ్వగానే మళ్ళీ అవి యాక్టివేట్ అవుతాయి. అంటే ఈ ల్యాప్టాప్లో ఉన్న హార్డ్ డిస్క్ని తీసి నేను వేరే ల్యాప్టాప్లో పెడుతున్నా. ఇక్కడ ల్యాప్టాప్ మారింది, కానీ నా కర్మల యొక్క వాసనలు, సంస్కారాలు అని ఏవైతే చెప్తామో అవన్నీ అలాగే ఉన్నాయి మళ్ళీ. కాబట్టి దాన్ని క్లీన్ చేసుకోవాలి. దాన్ని క్లీన్ చేయాలి అంటే భక్తి ఒక్కటే సాధనము. కాబట్టి భగవంతుడు ఏమంటారంటే ఈ శరీరం ధరించినప్పుడు ఏం చేయాలంటే అదృష్టవంతుడు అని అనుకోవాలి. ఎందుకంటే ఆ పాపములన్నీ కరిగించుకునే అవకాశం ఒకటి వచ్చింది. రెండోది ఏంటంటే పాపములను కరిగించుకుంటూ డైరెక్ట్గా నేను భగవంతుడు స్వరూపమును అని చెప్పి తెలుసుకునే అవకాశం కూడా వచ్చింది. ఆలోచన ద్వారా అన్నమయ శరీరం, ప్రాణమయ శరీరం, మనోమయ శరీరం, బుద్ధిమయ శరీరం, ఆనందమయ శరీరం, కోశములు. నిన్న మనము భగవంతుని లలిత సహస్రనామంలో కోశనాథ అని చెప్పేసి కూడా తెలుసుకున్నాం. దయచేసి గుర్తుంచుకోండి. అక్కడ విన్నవి ఇక్కడ వాడుకోండి, ఇక్కడ విన్నవి ఇంకా భాగవతంలో వాడుకోండి, భాగవతంలో విన్నవి రేపు ఉపదేశ సారం స్టార్ట్ చేసినప్పుడు అందులో కూడా వాడుకుందాం. ఆ కనెక్షన్ మిస్ అవ్వద్దు దయచేసి ప్లీజ్. సో కాబట్టి ఏమవుతుందంటే ఇక్కడ కరెక్ట్. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 5 కోశాలు. ఈ కోశాల లోపల మనం డైరెక్ట్గా ఆనందమయమైనటువంటి కోశంలోకి వెళ్ళినప్పుడు ఈ విత్తనము ఎండిపోయినప్పుడు ఏ విధంగానైతే మొలకెత్తదో, కాలిపోయిన విత్తనం ఏ విధంగానైతే మొలకెత్తదో మన కర్మలన్నీ కాలిపోతాయి. ఒక అగ్గిపుల్ల తీసి దేవుడు ఏం చేస్తారంటే మన కర్మలన్నిటి మీద ఇలా వేసేస్తాడు, వేగానే కర్మలన్నీ కాలిపోతాయి. లేకపోతే ఏమవుతుంది తెలుసా, అవన్నీ అనుభవించడానికి కొన్ని కోట్ల జన్మలు ఎత్తవలసినటువంటి అవసరం ఉంది. కాబట్టి భగవంతుడు ఏమంటాడంటే నీకు కావలసినటువంటిది జ్ఞానము. ఆ జ్ఞానం ఏంటి అంటే సత్యము. ఆ సత్యము తెలుసుకున్న మరుక్షణము నువ్వు ఇందులోంచి బయటకు వచ్చేస్తావు. లేకపోతే ఈ సంసారంలో నువ్వు పడిపోతావు.
ఈ సంసారంలో పడిపోతావు, లేదా జ్ఞానంలోకి వస్తావు. రెండే మార్గాలు, ఇంకా రెండే పద్ధతులు, వేరే పద్ధతి లేదు. ఒకటి బంధము, మరొకటి మోక్షము. ఒకటి బంధము, మరొకటి మోక్షము. బంధంలో ఉన్న వాళ్ళందరూ బంధంలో ఉండిపోతారు. మోక్షం గురించి ఆలోచించేవాడు మాత్రం బయటకు వచ్చేస్తాడు. ఒక చెత్త సినిమా నడుస్తోంది. ఆ చెత్త సినిమా లోపల జనాలు చూస్తూ ఆ ఫైటింగ్లలో వాటిల్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. కానీ ఒకరికి బోర్ కొట్టి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చక్కగా చల్ల గాలి, వర్షం పడుతోంది, ప్రశాంతమైనటువంటి చైతన్యాన్ని చూస్తూ ఉంటాడు. భగవంతుడి యొక్క రూపాన్ని చూస్తూ ఉంటాడు. మిగతా వాళ్ళందరూ సినిమా థియేటర్లో కూర్చుని ఆ మిథ్యని నిజం అనుకుంటున్నారు. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. సినిమాలో జరుగుతున్నదంతా కూడా నిజం అనుకుంటున్నారు. కానీ ఎవరైతే బయటకు వచ్చేసాడో వాడు మాత్రము భగవంతుడి యొక్క ప్రకృతి రూపాన్ని చూస్తూ ఆనందపడుతున్నాడు. ఒకటి బంధము, మరొకటి మోక్షము. ఒకటి బంధము, మరొకటి మోక్షము. ఈ బంధాలలోంచి బయటపడాలి. ఈ బంధాలలోంచి బయటపడడానికి అత్యున్నతమైనటువంటి మార్గం ఏంటంటే భక్తి. ఆ భక్తి అనే దానికి మనము ఏమర్థం చెప్పుకున్నామంటే, భక్తి అంటే భగవంతుడిలో భాగము. భక్తి అంటే ఏంటి? భగవంతుడిలో భాగము, భాక్తము అంటారు దాన్ని. ఆ పోర్షన్ మనము అన్నటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు భక్తికి మించినటువంటి సాధన లేదు. భగవంతుడిని వశపరచుకోవడానికి ఒకే ఒక పద్ధతి ఏంటి అంటే భక్తి. ఇది ఏమంటాడు మనకు ఆయన భాగవతం లోపల శుకబ్రహ్మ, ఎవరైతే జ్ఞానయోగో ఆయన భక్తి గురించి ఏం చెప్తారు తెలుసా? అరే ఇది చాలా సులువైనది, ఎందుకు చేయడం లేదు మీరు? చాలా విలువైనది, ఎందుకు చేయడం లేదు? సులువైనది, విలువైనది. ప్రాస బాగుంది చూడండి. సులువైనది, విలువైనది. ఎవరు చెప్పారు ఇది? నేను చెప్పాలా, ఆయన చెప్పాడు, శుకబ్రహ్మ చెప్పాడు. సులువైనది, విలువైనది భక్తి. భక్తి అంటే నేను భగవంతుడు స్వరూపం అని చెప్పి తెలుసుకోవడము, నా గురించి నేను తెలుసుకోవడము. ఎట్లా తెలుసుకుంటామండి అంటే ప్రేమ ద్వారా. మీలో ప్రేమ ఉందా? ఎందుకు లేదు, ప్రేమ ఉంది నాకు ఫలానా హీరో అంటే ప్రేమ, ఫలానా హీరోయిన్ అంటే ప్రేమ. అది కాదు, దానిని భగవంతుడి వైపుకు తిప్పండి. ఆ పెట్టుబడి మీ అందరి దగ్గర ఉంది అంటాడు భగవంతుడు. ఏమంటాడంటే ఆ పెట్టుబడి ఏదైతే భక్తికి కావాల్సినటువంటి పెట్టుబడి ఏదైతే ఉందో, ఇన్వెస్ట్మెంట్ అంటాం ఇంగ్లీష్ లోపల. ఆ ఇన్వెస్ట్మెంట్ కావాల్సిన డబ్బు ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. ఆ ఇన్వెస్ట్మెంట్ నుంచి మనం వ్యాపారం పెంచుకోవాలి. భగవంతుడితోని మనము భక్తిని పెంచుకోవాలి, వ్యాపారం పెంచుకోవాలి అన్నాడు. కాబట్టి దేవుడా నేను 10 రూపీస్ ఇస్తాను, 1 lakh ఇవ్వమంటే అది కాదు వ్యాపారం. నా ఉద్దేశం ఇక్కడ భక్తి అనేటటువంటి వ్యాపారము. అందరి దగ్గర ఉంది పెట్టుబడి. ఆ పెట్టుబడి ద్వారా కర్మ పద్ధతి లోపల మనం ఏం చేస్తామంటే జ్ఞానయోగంలోకి వెళ్తాము. దాన్ని యోగా అంటారు. ఈ యోగా ఏదైతే ఉందో జ్ఞానయోగం లోపల సాధనా చతుష్టయం కావాలి మనకు. సాధనా చతుష్టయము కపిల గీత విన్నవాళ్ళు కానీ, ఉత్తర గీత విన్నవాళ్ళు కానీ ఎవరన్నా చెప్పండి. సాధనా చతుష్టయం 4. పోనీ ఒకటి అని చెప్పండి, అన్నీ చెప్పలేకపోతే. సార్ ఏం సార్ సండే నాడు మా టైం అంతా పెట్టి వింటే మీరు ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నారు. ఏం రోగం మీకు? వేరే వాక్యం వాడారు, అలా అన్నదండి సార్, ప్లీజ్ సార్ చెప్పండి. ఏంటి సాధన చతుష్టయంలో ఏదన్నా ఒకటి అని చెప్పండి. క్వశ్చన్ ఏం అడిగారు సార్? సాధనా చతుష్టయం, ఏం అడిగారు? సాధనా చతుష్టయం. కాదు, దాన్ని ఏమంటారు? గురు శిష్యుల సంబంధాన్ని ఏమంటారు చెప్పండి? వివేకము, వైరాగ్యము, శమదమాది షట్ సంపద, ముముక్షత్వం. ఈ 4ంటిని సాధనా చతుష్టయం అంటారు. రజనీ గారు అప్పుడు పెద్ద ఇది కూడా పంపించారు, అంటే డీటెయిల్డ్ నోట్స్ కూడా పంపించారు అప్పుడు మనకు అందరికీ కూడా. మనము కపిల గీతలో అది మనం నేర్చుకున్నది అదే, ఎక్కడిదక్కడే మర్చిపోకండి దయచేసి. ఏమిటి మనం నేర్చుకున్నది అంటే, అన్నిటికంటే కూడా మనకు కావాల్సింది ఏంటి అంటే సాధనా చతుష్టయం. ఆ సాధనా చతుష్టయంలో ఏంటంటే ఈ లోకంలో ఉన్న సుఖాలు, పై లోకంలో ఉన్న సుఖాలు వదిలేయాలి మనం. సుఖాలు వద్దు నాకు, నంబర్ 1. నంబర్ 2, నాకు కావాల్సింది ఏంటి? వైరాగ్యం. నాకు కావాల్సింది ఏంటి? శమ, దమ, ఉపరతి, ఇవన్నీ 6 ఉంటాయి. అవి ఆ 6 షట్ సంపద. నెక్స్ట్ 4వది కోరిక, నేను మోక్షం కావాలనేటటువంటి కోరిక. ఈ 4 సాధన చతుష్టయం. కాబట్టి భక్తి మార్గంలోంచి క్రమ పద్ధతి లోపల మనము జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతాము. కాబట్టి భక్తికి కేవలం ప్రేమ ఉంటే చాలు, ఇష్టపడే మనస్తత్వం ఉంటే చాలు. భక్తి మన జీవితాన్ని భగవంతుడి యొక్క సేవలో నింపేస్తుంది, భగవన్మయం చేస్తుంది. మయం అంటే మనం ఏమనుకున్నాము?
చాలా కలిగి ఉండడం అని చెప్పేసేటువంటి అర్థం తెలుసుకున్నాం మొన్న లలితా సహస్రనామంలో. పరమోత్కృష్టమైనటువంటి ఏదైతే ప్రేమ ఉందో సారీ ఆ ప్రేమనే భక్తి. ప్రేమించడానికి అర్హత ఎవరికి కావాలి? అందరికీ ఉంది. అది డబ్బున్న వాళ్ళలో ఉంది, డబ్బు లేని వాళ్ళలో ఉంది, ఆడవాళ్ళలో ఉంది, మగవాళ్ళలో ఉంది, చిన్నపిల్లల్లో ఉంది, పెద్దవాళ్ళలో ఉంది, అందరిలో ఉంది. కాబట్టి చాలా సులభమైనటువంటి పెట్టుబడి ప్రేమ. ఆ ప్రేమని మనము భగవంతుడి వైపుకి తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళినట్టయితే ఏమవుతుందంటే ఈ ప్రేమని మనము చెడు వాటికి వాడుకుంటున్నాం. మన పిల్లల మీద, సమాజంలో ఇవ్వకూడని వాళ్ళకి మనం ఈ ప్రేమని ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుందంటే జీవితము దుర్భరం అవుతుంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఈ ప్రేమని భగవంతుడి వైపుకి మార్చుకోవాలి. అప్పుడు కనుక మనము జీవితాన్ని ఆనందమైనటువంటి మార్గం లోపల తీసుకెళ్ళగలుగుతాము. కాబట్టి ఈ చెడ్డ మార్గం ఏదైతే, దుస్థితి ఏదైతే ఉందో మనకు, అంటే ఎవరిని పడితే వాడిని ప్రేమించడము, మోసపోవడము, ఎవరిని పడితే వాడిని నమ్మడము, మోసపోవడము. మనుషులను నమ్మితే మోసపోతావు, దేవుణ్ణి నమ్మితే మోక్షానికి వెళ్తావు. మోసం మోక్షం ఆటోమేటిక్గా వచ్చిన కొత్త ప్రాస. ఇప్పుడిప్పుడే కనిపెట్టాను నేనే కనిపెట్టా. ఇది నాకే ఫుల్ మార్క్స్. మోసము మోక్షము గుర్తుంచుకోండి. చాలా అద్భుతమైనటువంటి దారి. కాబట్టి ఏంటంటే మనకు ఆ పవిత్రమైనటువంటి ఆ భగవంతుడి పైన ప్రేమ కావాలి అని చెప్పేసి మనం 12వ అధ్యాయంలో ఎంతసేపు కూడా మనల్ని తరింపజేసేది భక్తి మార్గమే అని చెప్పి తెలుసుకుని 13వ అధ్యాయం లోపల మనం ఏం తెలుసుకుంటామంటే ఈ ప్రపంచమంతా ఎలా ఏర్పడింది అంటే ఆత్మస్వరూపం గురించి తెలుసుకుంటాము. 14వ అధ్యాయం లోపల అన్ని బాగానే ఉన్నాయి శ్రీకృష్ణ, కానీ ఒకడు చెడ్డగా ఒకడు మంచిగా ఎందుకున్నాడు? ఒకడు అంటే అప్పుడు భగవంతుడు ఏమంటాడంటే నువ్వు ఇచ్చినటువంటి కాంపోజిషన్, సాత్విక రాజసిక తామసిక గుణాల కాంపోజిషను సరిగ్గా చేసుకోలేదు. అవి సరిగ్గా చేసుకోకపోవడం వల్ల ఈ విధమైనటువంటి బాధలు పడుతున్నారు జనాలందరూ కూడా. ఒక్కొక్కరి పాపాలు ఒక్కొక్క రకంగా ఉన్నాయి. నేను ఒకడికి 1000 రూపాయలు ఇచ్చా, ఒక నలుగురికి 1000 రూపాయలు ఇచ్చా. ఒకడేం చేశాడు, దాంతో మంచిగా బీర్ బాటిల్ కొనుక్కున్నాడు. ఇంకోటి ఏం చేశాడు, 1000 రూపాయలతోటి బిర్యానీ తిన్నాడు. ఇంకోటి 1000 రూపాయలు ఏం చేశాడు, బ్యాంక్లో వేసుకుని ఫిక్స్డ్ డిపాజిట్లో బ్యాంక్లో వేసుకున్నాడు. ఇంకోటి బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకున్నాడు. ఇంకోటి ఏం చేశాడు, షేర్లలో పెట్టాడు. ఇంకోటి మ్యూచువల్ ఫండ్స్లో పెట్టాడు. ఇంకోటి జూదం ఆడాడు. నేను ఇచ్చింది 1000 రూపాయలే. భగవంతుడు చెప్తున్నాడు ఈ మాట. నేను ఇచ్చిన సాత్విక రాజసిక తామసిక గుణాలను మీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటున్నారు. కాబట్టి జనాలందరి భవిష్యత్తు ఆలోచనలు అన్నీ వేరే రకంగా ఉన్నాయి. కాబట్టి విరక్తిని తెచ్చుకోవాలి. ఒక వయస్సు తర్వాత విరక్తిని తెచ్చుకోవాలి. ఎవడైతే ఈ ప్రకృతికి వశమవుతాడో, ఇది మనము మళ్ళీ తెలుసుకుంటాం, మమైవాంశో జీవలోకే అనే శ్లోకం వచ్చినప్పుడు తెలుసుకుంటాం. ఈ ప్రకృతికి వశం ఎప్పుడు అవుతామో అప్పుడు మనం భగవంతుణ్ణి అందుకోలేము. కాబట్టి ఈ మాయలో పడ్డవాడు మహిమను గుర్తించలేడు. కాబట్టి ప్రపంచం పైన ప్రేమని క్రమ పద్ధతిలో తగ్గించుకోవాలి. అందుకే మనకేం చెప్తారు, అనన్య భక్తి. అన్యము అంటే ఈ వేరు, అనవసరమైన విషయాలన్నీ అన్యభక్తి. అన్యభక్తి కాదు, అనన్య భక్తి. కాబట్టి మన ప్రేమని భగవంతుడి పైన ఉండాలి. మన ప్రేమని భగవంతుడి వైపుకు మార్చుకోవాలి. ఎప్పుడైతే అంటే ఇది సులభం, ఏం కష్టం చెప్పండి? భగవంతుడిని ప్రేమించడం ఏం కష్టం? ఇప్పుడు మీకు ఇస్తున్నటువంటి శరీరము భగవంతుడే ఇచ్చాడు, మీకు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు భగవంతుడే ఇచ్చాడు, మీకు ఇచ్చినటువంటి చుట్టాలు బంధువులు ఎవరైతే మీకు సంతోషాన్ని కలగజేస్తున్నారని మీరు అనుకుంటున్నారో వాళ్ళని కూడా భగవంతుడే ఇచ్చాడు. మీరేం తెచ్చుకున్నారు? మీరేం తెచ్చుకోవాలా? యాక్చువల్గా మీ ఆలోచనలు మాత్రం తెచ్చుకున్నారు. ఆ ఆలోచనలు ఒక్కటి మీ చేతిలో ఉన్నాయి. మిగతావన్నీ భగవంతుడు మీరు చేసినటువంటి పనుల బట్టి మీకు ఆ ఫలితాలు ఇచ్చాడు. ఎవడు ఎక్కువ పుణ్యం చేస్తే వాడికి ఎక్కువ బంగ్లాలు ఇచ్చాడు, ఎక్కువ చదువు ఇచ్చాడు. కానీ దాన్ని సరైన మార్గంలో పెట్టుకునే బాధ్యత మళ్ళీ మీదే అని చెప్పి భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి ఏంటంటే మనము ఏవి వదలాలో వాటిని వదలాల్సినటువంటి అవకాశం ఉంది. ఏది పట్టుకోవాలో దాన్ని సరైనగా పట్టుకోవాల్సినటువంటి అవకాశం ఉంది అనేటటువంటి విషయం లోపల మరి కరెక్టే సార్. ఈ అధ్యాయంలో 4 పదాలు కొత్తగా వచ్చాయి. పురుషుడు, ఉత్తముడు. మరి ఉత్తముడు ఎవరు సార్? పురుషుడైతే మేమని చెప్పారు మీరు, పురం, ఓకే. మరి ఉత్తముడు అంటే ఎవరు? ఉత్తముడు అంటే అందరికంటే గొప్పవాడు, పురాతనంగా ఉన్నటువంటి వాడు, ఈ ఉన్నటువంటి జనాలందరిలోకి కూడా ఉత్కృష్టుడు. ఎవరినైతే సాత్విక గుణాలు, రాజసిక గుణాలు, తామసిక గుణాలు ఏమీ చెయ్యవో ఆ గుణాతీతుడిని పురుషోత్తముడు అంటాము. ఆహా, బాగుంది సార్. పురుషుడు తెలుసుకున్నాం, పురుషోత్తముడు తెలుసుకున్నాం. మరి ప్రాప్తి అంటే ఏంటి సార్? ప్రాప్తి అంటే పొందడం. ఓహో, ప్రాప్తి అంటే పొందడం. ఏం పొందాలి సార్? భగవంతుని పొందాలి. ఎక్కడ పొందాలి సార్? గాలి పీల్చుకోవాలి. గుండెలో ఉంటాడా సార్ దేవుడు? దేవుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. ఆకాశం ఉంది, ప్రతి చోట వ్యాపించి ఉంది. ఆక్సిజన్ ఉన్నది, ప్రతి చోట వ్యాపించి ఉంది. అందరి లోపల ఆక్సిజన్ ఉంది. కానీ ఎవడైతే ఆక్సిజన్ తీసుకోడో వాడు పడిపోతాడు, ఎవడైతే ఆక్సిజన్ తీసుకుంటాడో వాడు బతుకుతాడు. కాబట్టి భగవంతుడు అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. కాబట్టి ప్రాప్తి అనేది
లేని వస్తువుని మనం ప్రాప్తి చేస్తాం. ఉదాహరణకు ప్లీజ్ అర్థం చేసుకోండి. నా దగ్గర ల్యాప్టాప్ లేదు, ల్యాప్టాప్ వెళ్ళి కొనుక్కుంటా. మొబైల్ లేదు, మొబైల్ వెళ్ళి కొనుక్కుంటా. పెళ్లి కాలేదు, పెళ్లి చేసుకుంటా. ఈ విధంగా మనకు లేనివి పొందుతాం మన దగ్గర లేనిది. కానీ భగవంతుడు మన దగ్గర లేకపోవడం ఎట్లా అవుతుంది? దాని ప్రాప్తి అని ఎలా అంటాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ పాయింట్ అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అర్థమైందా? దీనికి ఎవరైనా జవాబు చెప్పండి. నేనేమంటున్నానంటే లేని వస్తువును పొందడం ప్రాప్తి. మరి భగవంతుడు మనతోనే ఉన్నాడు కదా, ప్రాప్తి ఎలా అయింది? ఎవరైనా చెప్పండి జవాబు. మనతోనే ఉన్నప్పుడు మనకు అది ప్రాప్తి కాదు, కాబట్టి మనలోనే ఉన్నాడు, ఆయనని గుర్తించలేకపోతున్నాం. ఎందుకు గుర్తించలేకపోతున్నాము అంటే ప్రపంచానికి మనము దగ్గరయ్యాము. ఎప్పుడైతే మనము బయట విషయాలకు దగ్గరయ్యామో అప్పుడు భగవంతుని పొందడం లేదు. ఎప్పుడైతే భగవంతుని పొందాలనుకుంటామో బయట విషయాలను వదిలేస్తాం. కాబట్టి ప్రాప్తి అంటే భగవంతుని పట్టుకోవడము. అంటే మనలో ఉన్న చైతన్యము భగవంతుల్లో ఉన్న చైతన్యము వేరు కాదు, అదే చైతన్యం. కానీ ఆ చైతన్యాన్ని మనము భగవంతుని పట్టుకోవాలి. ఆ చైతన్యం ఉన్నటువంటి భగవంతుని పట్టుకోవాలి అంటే మన లోపల ఉన్న శక్తినే పెంచుకోవాలి. ఉదాహరణకి ప్లీజ్ 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 నాకు కండలు లేవు. మాలలో ఉండే దారాన్ని చూడడం తెలుసుకోవడం. కరెక్ట్ కరెక్ట్ మనలో ఉండే కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. అయితే ఎలా తెలుసుకుంటాం మనం? ఉదాహరణకి నాకు కండలు లేవు. కండలు లేకపోతే నేను ఏం చేశాను? జిమ్కి వెళ్ళాను, ఎక్సర్సైజ్ చేశాను, కండలు తెచ్చుకున్నాను, 6 ప్యాక్ తెచ్చుకున్నాను. అంటే నాలో ఉన్నదే తెచ్చుకున్నానా, లేకపోతే బయట నుంచి ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చుకున్నానా? నాలో ఉన్నదే తెచ్చుకున్నాను. నా శక్తిని సరైనటువంటి మార్గంలో పెట్టడం ద్వారా నేను ప్రాప్తి చేస్తున్నాను. ఈ పాయింట్ అర్థమైందా? ఎవరికైనా కాకపోతే ఆపుతున్నాను, ఒక్క నిమిషం అడగండి. ప్రాప్తి అంటే ఏంటి అనే విషయం అర్థం కాకపోతే అడగండి. వండర్ఫుల్, అందరికి అర్థమైంది. వండర్ఫుల్. కాబట్టి ఏంటి ప్రాప్తము అంటే ఏంటంటే నాలోనే ఉంది. నాలోనే ఉన్నదాన్ని నేను ఏం చేస్తున్నాను? శక్తివంతం అవుతున్నాను. శక్తి నాకు సరిపోయినప్పుడు ఏం చేస్తున్నాను? బయట నుంచి ట్యాబ్లెట్స్ చేసుకుంటున్నాను. అవి కూడా పర్వాలేదు. ఎవరో ఒకరు ఇప్పుడు ప్లీజ్ అర్థం చేసుకోండి. మనకు ఓపిక లేనప్పుడు మనం ఏం చేస్తాం? మనకు శరీరం లోపల వైట్ బ్లడ్ సెల్స్ ఉన్నాయి. అవి మనకి ఏం చేస్తాయి? ఫైటింగ్ చేస్తాయి. మనకి ఏదైనా రోగం వచ్చినప్పుడు అవి ఫైట్ చేస్తాయి. ఫైట్ చేసినప్పుడు ఏమవుతుంది? వాటిని సైన్యం అంటారు. మన శరీరంలో ఉన్న సైన్యము బయట వచ్చినటువంటి బ్యాక్టీరియా తోటి, వైరస్ తోటి పోరాడుతూ ఉంటుంది అన్నమాట. పోరాడినప్పుడు బయటవన్నీ ఓడిపోతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనం పోరాడలేం, శక్తి సరిపోదు. అప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి ఇంజెక్ట్ చేసుకుంటాం. మన సైన్యం సరిపోయినప్పుడు ఏం చేస్తామంటే బయట నుంచి తీసుకుంటాము. ఏ విధంగానైతే మనం మందులని తీసుకుని మన శక్తిని పెంచుకుంటున్నామో అదేవిధంగా మనం ఏం చేస్తామంటే ప్రవచనాల ద్వారా, మంచి మాటల ద్వారా, మన సొంత సాధన ద్వారా, ధ్యానం ద్వారా, భక్తి ద్వారా, వీటన్నిటి ద్వారా మన శక్తిని పెంచుకోవడమే ప్రాప్తి. క్లియర్గా ఉందా లేదా? చాలా సులభమైన భాషలో నేను ఐ వెంట్ డౌన్ టు లోయెస్ట్ పాసిబుల్ లెవెల్ అండ్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ప్రాప్తి. ఆ పురుషోత్తముణ్ణి అందుకునేటటువంటి ప్రాప్తి. పురుషులలో ఉత్తముడైనటువంటి వాడు. ఎవరికైతే గుణములు కూడా లేవో, మన లోపల ఇంకా సాత్విక గుణం వరకు మనం ఎదగలం. కానీ గుణాతీతులు కావాలి అంటే భగవంతుడి వైపుకి వెళ్ళాలి. సాత్విక గుణం ముందు తామసిక గుణం ఉంది. అక్కడ తామస గుణం ఉన్నవాడు ఏ వైపు చూడడు. రాజసిక గుణం ఉన్నవాడు బయట చూస్తాడు. సాత్విక గుణం ఉన్నవాడు అంతర్ముఖంగా ఉంటాడు. సాత్విక గుణం నుంచి మెల్లగా ఎదిగేవాడు ఎవడైతే ఉంటాడో దట్ ఈస్ ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్. అందులో ఏమవుతుందంటే భగవంతుడి వైపు చూస్తూ ఉంటాడు. ఆ ప్రాప్తి జరిగి తీరుతుంది. కాబట్టి ఆ పురుషోత్తముని పొందేటటువంటిది ఏదైతే ఉందో, నేను భగవంతుడితో కలిసిపోయేటటువంటిది ఏదైతే ఉందో, నేను భగవంతుడి యొక్క మార్గాన్ని అనుసరించాలి, అదే యోగము. యోగం అంటే ఏంటి? సో ఇప్పుడు మనం ఏం తెలుసుకున్నాము? పురుషుడు, ఉత్తమము, ప్రాప్తి, యోగం. యోగం అంటే ఏంటి? ఉపాయం, ఆలోచన, కలిసిపోవడం అనేది ఓకే, అదొక మీనింగు. బట్ యోగం అంటే ఆలోచన, ప్రణాళిక, ప్లాన్. ఓకే, అది కూడా యోగం అంటే గొప్ప భావం అని కూడా ఒక మీనింగు. కానీ కరెక్ట్ ఇక్కడ మనకు యోగం అంటే మీనింగ్ ఏంటంటే ఒక ప్లాన్, ప్రణాళిక,
ఒక ఉపాయము, ఒక ఆలోచన, దాన్ని యోగం అంటారు. అంటే ఏంటంటే మనకు అందుబాటులో లేదు అని ఏదైతే అనుకున్నామో, మనకు బాగా ఇష్టమైనటువంటి వస్తువు ఏదైతే ఉందో దాన్ని పొందే ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రాప్తి. కాకపోతే మన దగ్గర ఉన్న వాటిని ఆశిస్తూ ఉంటాం. ఉదాహరణకు నేనేం చేశాను, టవల్ బుధం మీద వేసుకుని బాత్రూంలోకి వెళ్ళాను, కానీ టవల్ వేసుకెళ్ళిన సంగతి మర్చిపోయాను. టవల్ ఏది అని మా వైఫ్ మీద కేకలు పెడుతున్నాను, టవల్ ఇవ్వలేదు అని చెప్పి కేకలు పెడుతున్నాను. ఒక్కొక్కసారి మన దగ్గర ఉన్నటువంటి వస్తువునే మనం మర్చిపోతూ ఉంటాము. కాబట్టి మనము మన దగ్గర ఉన్నటువంటి వస్తువుని ఖర్చుపోతూ ఉంటాము. కాబట్టి జ్ఞానం అనేది మనకు కలగాలి, లేకపోతే ఎవడన్నా పక్కవాడు చెప్తే తెలియాలి. వైఫ్ వచ్చి చెప్తుంది, నీకు కళ్ళున్నాయా, ఏమయ్యాయి చూసుకో, దీని మీదే వేసుకున్నావు అని చెప్పి చెప్తుంది. ఇది జ్ఞానం. ఈ పాయింట్ అర్థం కావడానికి చాలా సులభంగా చెప్పాల్సి వచ్చింది. టవల్ నేను బుధం మీద వేసుకున్నానన్న సంగతి నేను మర్చిపోయాను, కానీ ఎవరో వచ్చి నాకు చెప్పడం వల్ల నాకు తెలిసింది. కాబట్టి జ్ఞానం అనేటటువంటిది ఏదైతే ఉందో అది మనకు ఎవరో ఒకళ్ళు వచ్చి చెప్పినా కూడా మనకు తెలుస్తుంది. మనంతటా మనకు తెలియాలి. అటు ఇటు తడుముకుంటాం, తెలుస్తుంది. లేదా వైఫ్ వచ్చి రెండు మాటలు కరెక్ట్ అబ్సల్యూట్లీ కరెక్ట్. కళ్ళజోడు కూడా అంతే, ఇక్కడ నెత్తిన పెట్టుకుంటాము. అలాగే పెన్ను, పుస్తకాలు, ప్రతి వస్తువుని మనము మన దగ్గర లేదు అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి పురుష, ఉత్తమ, ప్రాప్తి, యోగము, ఈ 4 పద్ధతుల నాలుగింటి యొక్క అర్థాన్ని మనము తెలుసుకున్నాం. కాబట్టి ఏంటంటే జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానము మనకు రావాలి, లేదా పక్కవాడు మనకు అందించాలి. మనము సాధన చేయడం ద్వారా మనకు అందుతుంది. పురుషోత్తముడు ఎవడో దొరకనివాడు కాదు. ఈ ప్రపంచంలో అన్ని చోట్ల ఆయనే వ్యాపించి ఉన్నాడు. మన లోపల శక్తిని పెంచుకోవాలి. జిమ్ లోపలికి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి 6 ప్యాక్ తెచ్చుకున్నట్టుగా, కండలు తెచ్చుకున్నట్టుగా సాధన ద్వారా మనము భగవంతుడికి దగ్గర అవ్వాలి. మనలో ఉన్నదాన్నే మనము సాధనకి ఉపయోగించాలి. మన దగ్గర లేని దాన్ని సాధనకి ఎలా ఉపయోగిస్తాం? బుద్ధి ఇచ్చాడు, బుద్ధిని వాడాలి. శరీరం ఇచ్చాడు, శరీరం వాడాలి. శరీరం మాధ్యమం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరం అనేటటువంటి మీడియం ఏదైతే ఉందో ఇదే భగవంతుని అందుకోవడానికి ఉన్నటువంటి మాధ్యమం కదా, టూల్ కదా. కాబట్టి ఈ శరీరం ఉన్నప్పుడే సాధన చేయాలి. శరీరం ఎప్పుడు ఉంటుందో ఏంటో ఎవరికి తెలియదు. ఆ ఉన్నన్ని రోజులైనా కూడా మనం దాన్ని వాడుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యాయంలో మనం ఏం తెలుసుకోబోతున్నాము? ప్లీజ్ జాగ్రత్తగా వినండి. భగవద్గీతలో చివరి అధ్యాయం పేరు పురుషోత్తమ ప్రాప్తి యోగము. 16, 17 అధ్యాయంలను కలశ అధ్యాయంలో, అపెండిక్స్ అధ్యాయంలో, రిఫరెన్స్ అధ్యాయంలో అని చెప్పేసి అంటాము. 15వ అధ్యాయంతో భగవంతుల్లో మనం కలిసిపోయేటటువంటి మార్గం మనకు తెలిసిపోతుంది. 12వ అధ్యాయంలో మనం తెలుసుకున్న విషయాలని, 13, 14లో తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మళ్ళీ వినండి. 12వ అధ్యాయంలో 35 లక్షణాలు మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అనేది తెలుసుకున్నాం. 13, 14 అధ్యాయాల లోపల జ్ఞానం అంతా తెలుసుకున్నాం, ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాం. 15వ అధ్యాయంకి వచ్చేసరికి భగవంతుల్లో కలిసిపోవడానికి వెళ్తున్నాము. పురుషోత్తముడి యొక్క ప్రాప్తిని తెలుసుకునే యోగము, పురుషుల్లో ఉత్తముడైనటువంటి భగవంతుడిని పొందదగే ఆలోచన, పొందగలిగే ప్రణాళిక, అది మనము ఈరోజు అని కాదు, ఇంకా ఇప్పటి నుంచి తెలుసుకోబోతున్నాము. ఉపోద్ఘాతంలో చాలా గొప్ప విషయాన్ని తెలుసుకున్నాం. భగవంతుడిని తెలుసుకోవాలి అంటే ఏమిటి? ఈ జీవుడు దేవుడిగా మారాలి, ఈ నరుడు నారాయణుడుగా మారాలి, ఈ మానవుడు మాధవుడుగా మారాలి, ఈ పురుషుడు పురుషోత్తముడుగా మారాలి. అటువంటి అత్యంత ఉత్తమమైనటువంటి అధ్యాయాన్ని చెప్పడానికి ఉపక్రమించుకోవడము మనందరి యొక్క అదృష్టము. చెప్పగలిగే అవకాశం వచ్చినందుకు నేను ఎన్నో జన్మల అదృష్టాన్ని చేసుకున్నాను. అందరూ కూడా శ్రద్ధగా వింటున్నారు, అది అన్నిటికంటే ఎక్కువ సంతోషం నాకు అనిపిస్తోంది. ఎందుకంటే 12, 15 అధ్యాయాలు మన జీవితంలో మార్పును తెస్తాయని గుర్తుంచుకోండి. ఏది లేని వాళ్ళకైనా నేను మళ్ళీ చెప్పేది 12, 15 అధ్యాయాలని ఎక్కువగా నేను ఎందుకు ప్రోత్సహిస్తున్నాను అంటే ఈ అధ్యాయాలలోనే పూర్తి జ్ఞానం ఉంది. 12వ అధ్యాయంలో నేర్చుకున్న క్వాలిటీస్ని ఇంప్లిమెంట్ చేస్తే 15వ అధ్యాయంలో దేవుళ్ళలో కలిసిపోతాం. ఇలా 12వ అధ్యాయంలో గర్భగుడిలోకి వెళ్ళాను, ఇలా వెళ్ళి 15వ అధ్యాయంలో దేవుళ్ళలో కలిసిపోయాను. సామీప్యం, సాలోక్యం, సారూప్యం, సాయుజ్యం అనేటటువంటి మార్గాల ద్వారా నేను భగవంతుడిని చేరుకున్నాను. అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, సర్వం ఖల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, శివోహం, సోహం,
సోహం సోహం సోహం. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమకరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. 15వ అధ్యాయం యొక్క ఉపోద్ఘాతాన్ని మనము తెలుసుకున్నాము. ఈ అధ్యాయాన్ని మళ్ళీ ఒక 3-4-5 వారాల లోపల మనము పూర్తి చేసుకుంటాము. చాలా వివరంగా తెలుసుకుంటాము. ఇంతకుముందు చెప్పినట్టుగా భగవంతుల్లో మనం కలిసేటటువంటి మార్గం ఏంటి? పురుష ఉత్తమ ప్రాప్తి యోగము. పురుషులలో ఉత్తముడైనటువంటి ఆ భగవంతుడిని తెలుసుకునే మార్గము, ప్రణాళిక, ఉపాయము, ఆలోచన, అదే పురుషోత్తమ ప్రాప్తి యోగము. ఇది భగవద్గీతలో చివరి అధ్యాయంగా మనము అనుకుంటూ ఉన్నాము. కాబట్టి అత్యంత ఉన్నతమైనటువంటి భగవంతుడి యొక్క పూర్తి స్వరూపమైనటువంటి వేదాంత పూర్తి సారం అని కూడా కొంతమంది ఈ అధ్యాయాన్ని అంటారు. అంటే ఉపనిషత్తులలో ఉన్నటువంటి పూర్తి సారం ఇందులో ఉంది. మీకు తర్వాత తెలుస్తుంది. అదేమంటాడు, మమైవాంశో జీవలోకి చెప్పినప్పుడు కానీ, ఆ తర్వాత వాయుర్ గంధ నివాస అది ఉంది కదా, మన ఆత్మ ఎలా వెళ్తుంది అనేటటువంటిది ఈ అధ్యాయంలో చాలా గొప్ప విషయాలని మనము తెలుసుకోబోతున్నాము. రేపటి నుంచి మధ్యాహ్నం 12 గంటలకి సంగీత మేడము 12-15 అధ్యాయంలో పఠనము రివిజన్ చేయిస్తారు. మీకు తెలిసిన చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, మీరు అందరూ తప్పకుండా జాయిన్ అయ్యి ఆ పారాయణం చేస్తూ వాటి యొక్క సరైన ఉచ్చారణని నేర్చుకుంటూ సరైన గీతా పరివార ఉచ్చారణ ద్వారా వాటిని నేర్చుకుంటూ ఉండండి. 15వ అధ్యాయము మనం ప్రవచన రూపంలో తెలుసుకుంటూ ఉంటాము. ఈ 5-10 రోజుల లోపల రివిజన్ అయిపోయిన తర్వాత 1వ అధ్యాయం నుంచి మళ్ళీ మనము భగవద్గీతని మొదలు పెట్టుకుంటాము. మేడము నేర్పిస్తూ ఉంటారు, సంగీత మేడము. నేను ప్రవచనాలు చెప్పడము మొదలవుతుంది. ఇది 8-9 నెలల సంవత్సర కాలం పాటు ప్రోగ్రాము. అందరూ కూడా తప్పక భగవద్గీతని ఎవ్వరూ నెగ్లెక్ట్ చేయకండి. భగవద్గీతలో ఉన్నటువంటి శక్తిని గుర్తించండి. మనకు కోట్ల జన్మల అదృష్టము ఈ కంట్రీలో పుట్టాము, కోట్ల జన్మల అదృష్టము హిందూ ధర్మంలో పుట్టాము, కోట్ల జన్మల అదృష్టము భగవద్గీతని అర్థం చేసుకునే, తెలుసుకునే, పాడే అవకాశం మనకు వచ్చింది. భగవంతుడు గోపికల కోసము గోపికా గీతలు ఇచ్చాడు, మన కోసము భగవద్గీతలు ఇచ్చాడు. వాళ్ళని మురళీ గానంతో, మనని గీతా గానంతో ఉద్ధరిస్తున్నాడు. జై శ్రీకృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే, ఫీడ్బ్యాక్ ఉంటే మాట్లాడుకుందాం కొద్దిసేపు. అవునండి, కరెక్ట్. కరెక్ట్. ఒక్కొక్క శ్లోకంది వివరణ తెలుసుకుంటాం. ఇప్పుడు ఇంకా మనం శ్లోకంలో ప్రారంభించుకోలేదు. అసలు పురుషుడు ఏంటి, ప్రాప్తి ఏంటి, యోగం ఏంటి, అసలు ఎందుకు ఈ అధ్యాయంలోకి వచ్చాము, ఈ అధ్యాయం తర్వాత ఏం జరుగుతుంది, ఈ అధ్యాయానికి ముందున్న అధ్యాయాలలో 13-14 అధ్యాయాలలో ఏమున్నాయి, జ్ఞానయోగము, కర్మయోగము, భక్తి యోగము, ఇవన్నీ కూడా మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకున్నాం. కరెక్ట్. అవును. జై శ్రీకృష్ణ. అంటే ఇందాక మీరు అన్నారు కదా, యోగం అంటే ఒక ప్లాన్, ఒక ప్రణాళి, ఒక థాట్. నాకు ఒక్కటి ఇక్కడ ఏంటంటే, మనకి ఫస్ట్ థాట్ రావాలి. We have to get a thought. What we want. Where we want to go. Whom we have to attain. ఆ థాట్ వస్తే అప్పుడు మనకి ఉన్న వివేకం, బుద్ధి, జ్ఞానం మనని హెల్ప్ చేస్తుంది. హెల్ప్ చేసి అప్పుడు మనం స్టార్ట్ getting closer to the Almighty. Yes. By our consistent effort. పురుషార్థం ద్వారా ఎఫర్ట్ ద్వారా. అంతే కదా సార్? కరెక్ట్. సో థాట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. yes definitely thought is very important. ఆ థాటే మనకి ఇప్పుడు తెలుసుకుంటున్నాం. ఇప్పుడు ఇవాళ నేర్చుకున్నదంతా కూడా ఏంటంటే ఆలోచన. ఏంటి అసలు ఎందుకు చేయాలి, నేను చేసిన తర్వాత ఏమవుతాను అనే ఆలోచనే మనకి ఇప్పుడు ఉంది. yes కరెక్ట్. జై శ్రీకృష్ణ. వేణుగోపాల్ గారు. జై శ్రీకృష్ణ సార్.
జై శ్రీకృష్ణ సార్. సోహం అన్నారు కదా, సోహం అనే దానికి మీనింగ్ చెప్పగలరు సార్ కొంచెం? ఆ, అహం అంటే నేను, సహ అంటే సహ. సోహం అంటే దానికి అర్థం అదే చెప్తున్నాను. సహ అంటే అతడు అని, అహం అంటే నేను అని. సహ అంటే అతడు, అహం అంటే నేను. అహం సహ, నేను అతడిని. అతడెవడు? పరబ్రహ్మ, ఆ పురుషోత్తముడు, అదే నేను. తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ఇవన్నీ ఒకే అర్థాన్ని తెలియజేస్తాయి. సహ అహం, సోహం, అదే నేను, వాడే నేను, పరబ్రహ్మనే నేను అయి ఉన్నాను. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ ప్రశ్న ఫీడ్బ్యాక్, అర్థం కానివి ఏవైనా సరే అడగండి. నచ్చిందా, నచ్చలేదా, అర్థం కాని పాయింట్లు ఏమైనా ఉన్నాయా, ప్రతి ఒక్క విషయము చెప్పండి. కూడా అవుట్ ఆఫ్ క్వశ్చన్ సార్. ఇవాళ 45 minutes అయిపోయిందా అని చూస్తున్నాను సార్. షూర్. జై శ్రీకృష్ణ సార్. శ్రీపాద గారు, తర్వాత చక్రలక్ష్మి గారు, తర్వాత టీవీ మణి గారు. ఎంతో పుణ్యం చేస్తే మీలాంటి గురువుగారు నాకు దొరికారండి. నిజంగా ఇది అసలు చాలా లోపల నుంచి అని మాట్లాడండి. నిజంగా చాలా అదృష్టవంతులం మేమందరం. ఇంకా అంటే భగవద్గీత ఎన్ని సార్లు విన్నా కూడా కొత్తగా ఎన్ని సార్లు విన్నా వినాలనే అనిపిస్తుంది. నేను ఈసారి అనుకుంటాను హలో ఎంతైనా నేర్చుకోవాలి అని అనిపిస్తుంది. నేను అంటే ఇంకా మాటల్లో చెప్పలేకపోతున్నానండి. అంత హ్యాపీగా ఉందండి. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ. చాలా పుణ్యం చేసామండి మీలాంటి గురువు గారు రావడం. అయ్యో, గురువు అనకండి, నేను కూడా మీలాగే సహాధ్యాయిని, అందరము కలిసి నేర్చుకుంటున్నాం. జై శ్రీకృష్ణ. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రలక్ష్మి గారు, తర్వాత టీవీ మణి గారు. చక్రలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. జై శ్రీకృష్ణ మేడం. జై శ్రీకృష్ణ మేడం. రమేష్ గారు చెప్పింది నేను చెప్దాం అనుకున్నాను సార్. మాకు నిజంగా మీ క్లాస్ నుంచి ఆ టైం ఎంత పని ఉన్నా వినాలి అని సంకల్పం ఉంది. అది మీరు మాకు గురుగారు అక్కడ అదృష్టం సార్. అదే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. జై శ్రీకృష్ణ. టీవీ మణి గారు. సార్ రేపు ప్రాక్టీస్ వెనక ముందు అయిపోతుందేమో అని ఆలోచన. 1:30 పెట్టుకున్నాం. ఏది మీరు వేరే? ఓకే ఓకే. అయితే ఇది హాఫ్ అన్ అవర్ అటెండ్ అయ్యి ఇచ్చేయండి. ప్లస్ సంగీత మేడంని కూడా ఒకసారి అడిగి చూడండి, కొద్దిగా ఆవిడ కూడా ఏమన్నా ఇచ్చేస్తారేమో అడగండి. రేపు ఫస్ట్ క్లాస్ అటెండ్ అయ్యి 11:30 అలా పెట్టుకొని 12:30 వరకు పెట్టుకోగలిగితే షూర్ నాకు అభ్యంతరం లేదు. ఐ మీన్ మీరు ఏ టైంలో పెట్టుకున్నా నాకేం ప్రాబ్లం లేదు. నాకు ప్రవచనం టైమే, నేను ఈవినింగే చెప్పగలను, కాబట్టి నాకు నో ప్రాబ్లం. సంగీత మేడము ఏ టైము ఆవిడకి కన్వీనియంట్, మీ అందరికీ కన్వీనియంట్, ఒక్కసారి రేపు మాట్లాడుకుని దాన్ని బట్టి అందరూ కూడా డిసైడ్ చేసుకోండి. హాఫ్ అన్ అవరే పెట్టుకోండి, 1 అవర్ పెట్టుకోవద్దు. కొని పారాయణం క్లాసెసే కాబట్టి హాఫ్ అన్ అవరే పెట్టుకోండి. సో ఒక్కసారి ఆవిడతో మాట్లాడి తప్పకుండా డిసైడ్ చేయండి. ఎస్ ఎస్ ఎస్, అవును మేడం, కరెక్ట్, అట్లా కూడా చేయొచ్చు. కరెక్ట్ 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 కరెక్ట్, ఆవిడ వీలుని బట్టి కూడా. ఎస్, కరెక్ట్ 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 కరెక్ట్. అండ్ మనకు కొన్నాళ్ళ తర్వాత మధ్య లోపల మనము ఉపదేశ సారం చెప్పుకుంటాము, అది కూడా ఆవిడే ఇదవుతారు. అయితే టైం ఉంది ఇంకా, ఉపదేశ సారం ఎప్పుడు అనేది మనం చెప్తాము. భగవద్గీత చెప్పుకుంటూ మధ్యలో ఒకరోజు ఉపదేశ సారం, అంటే వారానికి ఒక రోజు ఉపదేశ సారము. ఉపదేశ సారం ఎందుకు తీసుకున్నాము అంటే, ఉపదేశ సారంలో 30 శ్లోకాలు ఉన్నాయి. కర్మ, భక్తి, రాజయోగము, జ్ఞానయోగము, ఇదే సీక్వెన్స్లో 30 శ్లోకాలు ఉంటాయన్నమాట. కాబట్టి భగవద్గీత సారం మొత్తం ఉపదేశ సారంలో ఉంది కాబట్టి మొత్తం రివిజన్ అవుతుంది అన్న విషయం లోపల అది మేడము చదువుతూ ఉంటారు. నేను శ్లోక పఠనము, నేనేమో ప్రవచన రూపం లోపల దాన్ని ముందుకు తీసుకెళ్తాము. జస్ట్ ఇది ఒక అనౌన్స్మెంట్ మాత్రమే. జై శ్రీకృష్ణ. పూర్తిగా అబ్సల్యూట్లీ అదే భగవద్గీత పైన ఆధారపడిందే ఉపదేశ సారం. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఉపదేశ సారం అంటే ఎవరో చెప్పారు సార్. ఇది ఉపదేశ సారం
ఉపదేశ సారము ఈయన రమణ మహర్షి అందించినటువంటి జ్ఞానామృతం అన్నమాట. ఇప్పుడు ఏమవుతుందంటే మనకు జ్ఞానము వేదాల్లో ఉంది, ఆ వేదాల్లోంచి పురాణాల్లోకి వచ్చింది. ఇవన్నీ చదివే ఓపిక జనాలకు లేదు. అందుకోసం ఏంటంటే దాన్ని సంక్షిప్తంగా చేసుకుంటూ 700 శ్లోకాల్లోకి భగవానుడు శ్రీకృష్ణుడు తీసుకొచ్చాడు. మళ్ళీ దాన్ని 30 శ్లోకాల్లోకి రమణ మహర్షి తీసుకొచ్చాడు. ఇక రేపు నా తదనంతరం 4 శ్లోకాల్లోకి తీసుకొస్తాను నేను. 4 శ్లోకాలు, కర్మకొకటి, భక్తికొకటి, రాజయోగానికి ఒకటి. ఎవరికి తోచినట్టుగా వాళ్ళు చేశారు. ఎందుకంటే జనాలకి ఇంకేమీ అర్థం కాదు. కొంతమంది ఏం చేశారంటే అహింసో పరమో ధర్మ, మానవ సేవయే మాధవ సేవ, ఇలా వేదాంత సారాన్నంతా కూడా ఒక సెంటెన్స్లో కూడా మహానుభావులు కొంతమంది ఇరికించేసేసారు అన్నమాట. ఆ విధంగా వేదాంత సారము ఏంటి అంటే మానవ సేవ. వేదాంత సారం ఏమిటి అంటే అహం బ్రహ్మాస్మి. ఇలాగా వేదాంత సారాన్ని ఒక స్టేట్మెంట్లో కూడా ఇరికించిన వాళ్ళు ఉన్నారు. జై శ్రీకృష్ణ. మీరు చెప్పిందే చెప్తా అనుకున్నాను. ఇంత సంక్షిప్తంగా ఇంత తక్కువ టైంలో మొత్తం ఇంత క్లియర్గా ఒకేసారి మోక్ష స్థితికి వచ్చే అంత స్థితిలో క్లుప్తంగా అర్థమయ్యేట్టుగా చెప్పడం. మీరు కానీ షెడ్యూల్ అన్నీ కూడా ఇంత సంకల్పం పెట్టుకొని అవన్నీ చెప్పడము గృహస్థుగా ఉంది. మీరు దినచర్య ఎలా చేస్తున్నారు తెలుసుకోవాలనిపిస్తుంది. మీరు ఇట్లా మాకు వినడానికి మాకు ఎన్ని ఎగరగొట్టేస్తుంటాం, ఎన్నో చేస్తూ ఉంటాం, ఇలాంటివి చేస్తూ ఉంటాం, అన్నీ పర్ఫెక్ట్గా వినేదానికి కూడా చేయకున్నట్టు మీది మీ దినచర్య తెలుసుకోవచ్చు సార్. తప్పకుండానండి. ఇది ఒకసారి కొద్దిగా ఇప్పుడున్నటువంటి స్కెడ్యూల్ కాస్త టైట్ నుంచి లూజ్ అయిన తర్వాత ఆగస్టులో తప్పకుండా ఒకసారి మొత్తం చెప్తాను. డే బై డే నేను ఎప్పుడు లేస్తాను, ఏమేం చేస్తాను కూడా మొత్తం తప్పకుండా చెప్తాను. ఖచ్చితంగా అందరికీ ఉన్నది 24 గంటలే. అండ్ ఆ 24 గంటలని ఎంత మనము సద్వినియోగం చేసుకోగలిగితే మనకు అంత ఉంటుంది. తప్పకుండా అందరూ కూడా పాటించవచ్చు. అందరికీ సమయం భగవంతుడు ఇచ్చాడు, దాన్ని చక్కగా మనము పాటిద్దాం. జై శ్రీకృష్ణ. తప్పకుండా చెప్తాను మేడం. జై శ్రీకృష్ణ. జై గురుదత్త. చెప్పండి. అర్థమవుతుందండి. భగవద్గీత ఎక్కడి నుంచి విన్నా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా ఏంటంటే మనము ఇది పాత వీడియోలు కూడా మీకు వీలున్నప్పుడు చూస్తూ ఉండండి. అండ్ నేను ఎప్పుడూ ప్రతి దాంట్లో కొంత రివిజన్ చేయిస్తూనే చెప్తూ ఉంటాను. మళ్ళీ కొద్దిగా వెనక్కి వెళ్తాను, మళ్ళీ కొద్దిగా అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పింది అన్నీ కూడా కలిపే చెప్తూ ఉంటాను. కాబట్టి ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అర్థం కాకపోవడం లేదు. ఇవాళ అర్థం కాకుండా మీకు ఏమన్నా అనిపించిందా అరుణ గారు? అది మీరు 12, 15 అన్ని ఎలా చదవాలనేది చెప్పారు కదా సార్. కొన్నిసార్లు చూసాం కానీ ఎగ్జామ్స్ వల్ల చదువుకునే వారంలో క్లాసులకు రాలేదు. అవును. రేపటి నుంచి 12, 15 మన మేడము సంగీత మేడం నేర్పిస్తారు. ఆవిడ గీతా పరివార్లో 4.5 ఏళ్ల పాటు సర్వీస్ చేశారు. ఆవిడ లెవెల్ 4 వరకు, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3, లెవెల్ 4 వరకు కూడా తెలుగు లోపల సెకండ్ టీచర్ ఆవిడే. ఫస్ట్ రాగిణి గారు అయితే సెకండ్ ఆవిడ. నేను కూడా ఆవిడ బ్యాచ్మేట్నే. కాకపోతే నేను లెవెల్ 1, లెవెల్ 2 దగ్గర నన్ను చాలు నీ నాలెడ్జ్ చాలే అని ఎలగొట్టేశారు. సో వీళ్ళు మాత్రం కంటిన్యూ అయ్యారు లెవెల్ 3, లెవెల్ 4 వరకు. సో అది నాకు పారాయణం పెద్దగా నో ప్రాబ్లం. తప్పకుండా సార్ క్లాస్ ఎప్పుడు విన్నా అర్థం అవుతుంది, ఎప్పుడు వింటున్నా కొత్తగానే ఉంటుంది. సో మీకు ఏం ప్రాబ్లం లేదు. అంతే ఖచ్చితంగా అంతే, అందులో డౌట్ లేదు. జై శ్రీకృష్ణ. హరే కృష్ణ. ఒక చిన్న డౌట్. అడగండి. పరమాత్మ లక్షణాలని తెలుసుకొని మనలో ఉన్న ఆత్మశక్తి గురించి కూడా తెలుసుకొని, అంటే మనలో ఉన్న శక్తిని గుర్తించి సాధన ద్వారా ఆ శక్తిని పెంపొందించుకొని పురుషోత్తముని పొందే మార్గము అని చెప్పారు కదా. సాధనలో 4 స్టేజెస్ చెప్పారు. అదే వివేక, వైరాగ్య, సంపత్తి, మోక్షత్వం. ఇది ప్లస్ మెడిటేషన్, ఈ రెండు ఒకటేనా వేరు వేరా? మెడిటేషన్ అనేది కొత్త మార్గం. మెడిటేషన్ అనేది ఏదైతే ఉందో అది సులభమైనటువంటి మార్గం. యాక్చువల్గా భగవంతుడు ఏం చేశాడంటే కర్మ మార్గము, జ్ఞాన మార్గము, రాజమార్గము, భక్తి మార్గము
ఇలా 4 మార్గాలను అందించాడు. ఏ మార్గంలోకి వెళ్ళాలి అంటే ఎవరికి ఏది ఇంట్రెస్ట్ ఉంటే ప్రారంభంలో ఆ మార్గంలో వెళ్ళాలి. ఉదాహరణకి కొంతమందికి కర్మలు చేయడం ఇంట్రెస్ట్ ఉంటుంది. డ్యూటీ మైండెడ్ పీపుల్ అంటారు ఇంగ్లీష్ లోపల. డ్యూటీ మైండెడ్ పీపుల్ ఏం చేస్తారంటే వాళ్ళు కర్మ చేస్తూ 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 ఆ కర్మ లోపల ఫలితాలను ఆశించకుండా కర్మలన్నీ కూడా మెల్లమెల్లగా అందరికీ అంకితం చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు జ్ఞానయోగంలోకి ప్రవేశించేస్తారు. వాళ్ళకి తెలియకుండానే ఆటోమేటిక్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కొంతమంది ఉంటారు ఎమోషనల్ పీపుల్. వాళ్ళు ఏది చూసినా ఏడుపు వచ్చేస్తుంది వాళ్ళకి. అన్నిటికీ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానం అన్నట్టుగా అనుసంధానం అయిపోతారు దేవుడికి. ఎమోషనల్ పీపుల్ భక్తి యోగాన్ని చూజ్ చేసుకుంటారు. కొంతమంది ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ కావాలనుకుంటారు. నా శరీరంలో జరుగుతున్నటువంటి మార్పులను చూడాలి అని చెప్పేసి అనుకుంటారు. వాళ్ళ కోసం అని చెప్పి రాజయోగము లేదా మెడిటేషన్ అని చెప్పి అందించారు. వారు కూడా తెలియకుండానే జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోతారు. చివరిగా జ్ఞాన మార్గము. జ్ఞాన మార్గం ఏంటంటే లాజికల్ థింకర్స్ కోసం. లాజికల్ థింకర్స్ అంటే ఏంటంటే దేవుడు అంటే కేవలము విగ్రహమే కాదు, అందరిలో ఉన్నాడు. నా లోపల చైతన్యం లేకపోతే నేను పడిపోతాను. నా లోపల దేవుడు ఉన్నాడు. ముక్కు కళ్ళు నావే, కానీ ముక్కు శక్తిని కళ్ళకు, కళ్ళ శక్తిని ముక్కుకు ఎందుకు నేను ఇచ్చుకోలేకపోతున్నాను? ఈ ప్రపంచమంతా ఎవరి వల్ల నడుస్తుంది? సృష్టి ఎందుకు ఇంత అద్భుతంగా ఉంది? ఇంత తప్పులు లేకుండా, ఇంత అద్భుతంగా, ఒక్క చిన్న లోపము కూడా లేకుండా భగవంతుడి సృష్టిని ఎలా చేశాడు అని ఆలోచించే వారు ఎవరైతే ఉంటారో వారు జ్ఞానయోగులైతారు. అయితే అన్నిట్లోకి కూడా గొప్పది ఏంటి అంటే జ్ఞానయోగం. ఎందుకు జ్ఞానయోగం గొప్పది అంటే సత్యంని తెలుపుతుంది కాబట్టి. కాకపోతే మిగతా మార్గాలన్నీ కూడా ఆటోమేటిక్గా మనకు జ్ఞానయోగంలోకి అందజేస్తాయి. కాబట్టి మీరు ఏ టైప్ అయితే ఆ టైపు ఆలోచన పెట్టుకోవాలి. కొంతమందికి భక్తిగా అలా దేవుణ్ణి గురించే, దేవుడికి అన్ని సేవలు చేస్తూ, దేవుడి కోసమే అన్ని చేస్తూ, అన్ని దేవుడికే అర్పిస్తూ చేయడం అలవాటు ఉంటుంది. ఎమోషనల్ పీపుల్. ఉద్యోగం కొంతమందికి డ్యూటీ చేయడం చాలా ఇష్టం ఉంటుంది, కర్మయోగం. మెడిటేషన్ చేస్తారు కొంతమంది, అలా ప్రశాంతంగా కూర్చుని ఏ రకమైనటువంటి ఆలోచనలు లేనటువంటి స్థితికి వెళ్తారు, వాళ్ళ కోసం రాజయోగం. సో ఏది కరెక్ట్ అంటే అన్నీ కరెక్టే. కాకపోతే అల్టిమేట్లీ ఎవ్రీథింగ్ లీడ్స్ టు జ్ఞానయోగం. అండ్ జ్ఞానయోగం ద ఓన్లీ థింగ్ దట్ లీడ్స్ టు మోక్షం. ఎందుకంటే జ్ఞానయోగం విల్ అల్టిమేట్లీ టెల్ యూ ద ట్రూత్. వన్స్ యూ గెట్ టు నో ద ట్రూత్, యూ విల్ బి అవుట్ ఆఫ్ ఆల్ దీస్ బాండ్స్. జై శ్రీకృష్ణ. అర్థమైందమ్మా? థ్యాంక్ యూ సార్. అంటే నేను ఎక్కువ ఆ క్లాస్ అటెండ్ అవుతున్నాను, భగవద్గీత క్లాస్ ఫస్ట్ టైం అనమాట. మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉండమని అలా చెప్తుంటారు కదా, సాధన ఇంకొంచెం వర్డ్స్ డిఫరెన్స్ ఉన్నాయి అని అడిగాను. కంటిన్యూగా వింటూ ఉండండి. ఇప్పటి నుంచి భగవద్గీత మనకు ఇంకా మళ్ళీ 1 year పాటు నడిపించుకుంటూ ఉంటాము. సంగీత మేడం గారి క్లాసెస్, ఆ క్లాస్ అయిన వెంటనే మన ప్రవచనము, మధ్య మధ్యలో ఉపదేశ సారంకి దీనికి ఉన్న లింక్స్ ఏంటి, ఇవన్నీ కూడా కలిపి తెలుసుకుంటున్నాం. కాబట్టి కనీసం 1/2 hour అయినా సరే ఆ క్లాస్ని, డిపెండింగ్ అపాన్ మీ కన్వీనియన్స్, ఆవిడ కన్వీనియన్స్, తప్పక 12 గంటలకి అదే ఆవిడతో మాట్లాడి రేపు అందరూ డిసైడ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ. సార్ హరి ఓం. ఊరికి జరిగేటి తెలిసినట్టు చెప్తాను. అది అనుకోండి. ఒక షార్ట్స్ మామూలుగా దేవుడి కూడా షార్ట్స్ వస్తుంటాయి కదా, ఇట్లా వాటిల్లో ఒక ఆమె ఇట్లా దేవుడి గురించి తెలుసు నాకు చెప్పినట్టుగా ఒక ఆమె అంటారు అనమాట. ఒక ఏమంటారంటే వినే అమ్మ చెప్తాది, క్వశ్చన్ అడుగుతుంది, చెప్తుంది అంట, మా వారు కాఫీ ఇవ్వలేదని నీవే దేవుడు ఇదే అయిపోయింది అని అంటే ఆమెకు అడిగితే ఆమె ముందు నేను కాఫీ ఇవ్వమని చెప్తాను అని చెప్తారనమాట. అంటే ఇప్పుడు మేము అంటే నేను అది చెప్పేస్తాను, మేము తను ఇప్పుడు కాఫీ ఇవ్వడానికి వెళ్తుంది. ఇప్పుడు ఇంపార్టెంట్ మ్యాటర్ ఇక్కడ మీరు చెప్పేది మాకేమనిపిస్తుంది, ఒక క్షణము ఒక వాక్యం మిస్ అయిపోతే కూడా మనం ఎంత తెలుసుకోవాల్సి అన్నప్పుడు తెలుసుకోవాలి కదా, ఫస్ట్ తెలుసుకుంటే ఇది మిస్ అయిపోతే మళ్ళీ రాదు. అప్పుడు చెప్పిన ఆవిడే ముందు కాఫీ ఇవ్వమని చెప్తాను నేను అని చెప్పినారు. ఏమిటి ఆవిడ క్వశ్చన్ అడిగితే అంటే అప్పుడు కాఫీ ఇవ్వాలనా ఇది నాన్న సమస్య. టిపికల్గా ఏంటంటే స్వాధ్యాయం చేస్తున్నప్పుడు వీలైనంత వరకు స్వాధ్యాయము, జ్ఞానము, తర్వాత మీరు ఏం నేర్చుకున్నామో JBS బ్రహ్మ, ఈ మూడింటి గురించి తెలుసుకునేటప్పుడు అంతరాయములు పెట్టుకోవద్దు. ఇదొక్కటి స్పెషల్ రిక్వెస్ట్. కాబట్టి వేరేవన్నీ మానేసి మరీ వినండి. ఎందుకంటే దీనికి నోట్స్ రాసుకోవడము, ఎందుకంటే మనం రాసుకున్నవే మళ్ళీ మళ్ళీ ఎక్కడో ఒకచోట రిపీట్ చేసుకుంటూ ఉంటాం. కాబట్టి ఒకసారి ఫండమెంటల్స్ గట్టిగా అయితే అర్థం చేసుకోవడం ఈజీ అవుతుంది. అప్పుడు మీరు ఆడుతూ పాడుతూ కూడా వినగలుగుతారు. కాబట్టి వీలైనంత వరకు ఏంటంటే
స్వాధ్యాయ యజ్ఞం అన్నిటికంటే గొప్పది కాబట్టి JVS 3 కూడా గొప్ప యజ్ఞాలుగా భగవంతుడు మనకు తెలియజేశారు కాబట్టి ఈ 3 యజ్ఞాల సమయంలో అంతరాయములు లేకుండా చూసుకోండి. జై శ్రీకృష్ణ. మిగతా అన్ని పనులు మానేసి ఇవి వినడానికి మీరు ప్రయత్నం చేసుకోండి. టీవీ మణి గారు మనకు వీళ్ళ వరకు అన్ని పనులు చేసి పెట్టేసి కూర్చోవడం బెస్ట్ బెస్ట్. ఆవిడ అడగడం క్వశ్చన్ జవాబులు వాళ్ళవి అలా ఉన్నాయి. ఓకే ఓకే. అంటే జనరల్గా ఏమవుతుందంటే జ్ఞానయోగం అనేది మన పరిణతికి సంబంధించింది కాబట్టి మనకు పరిణతి సరిగా రావాలి అంటే మనం సరిగా వినాలి కదా. సరిగా వినాలి అంటే మనం ఏంటి శ్రద్ధ చూపించాలి అంటే మధ్యలో ఒక పాయింట్ వెళ్ళిపోయామంటే కనెక్షన్ మిస్ అవుతుంది. కాబట్టి దయచేసి ఈ స్వాధ్యాయ యజ్ఞంలో మటుకు అన్ఇంటరప్టెడ్గా ఉంటే మంచిది. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా లాస్ట్ మినిట్ ప్రశ్నలు, సందేహాలు, ఫీడ్బ్యాక్? వండర్ఫుల్. చాలా చక్కటి అధ్యాయాన్ని ప్రారంభించుకున్నాము. అదృష్టవంతులము. ఈ అధ్యాయం మనందరినీ కూడా పరిణతి సాధించడానికి మెట్లు వేయిస్తుందని, మన లోపల క్రమ పద్ధతిలో మార్పును తీసుకొస్తుందని, ప్రతిరోజు కూడా 12-15 అధ్యాయముల యొక్క పారాయణ చేస్తూ వాటి అర్థాన్ని మళ్ళీ మననం చేసుకుంటూ మునులుగా మారదాం. మన లోపల రావాల్సినటువంటి భగవంతుడిపై ప్రేమ ఈ ప్రపంచం నుంచి మరల్చి ఆయన వైపుకు తీసుకెళ్లేలాగా చేయడానికి భగవంతుడే మనకు సహాయం చేయాలి. కానీ దీనికి కావాల్సింది మన వైపు నుంచి ఉన్నటువంటి శ్రద్ధ, ఆసక్తులు, నమ్మకము. కాబట్టి మన వైపు సాధన మానకుండా తప్పక అందరూ కూడా 12-15 అధ్యాయాలు తర్వాత మిగతా భగవద్గీత ఇవన్నీ కూడా ఎన్నిసార్లు విన్నా ఎన్నిసార్లు చదివినా కూడా ఆ సారము ముఖ్యమని, ఇది అనుష్ఠాన వేదాంతము ఆచరణ వేదాంతము అన్న సత్యాన్ని తెలుసుకుంటారని, భగవంతుడు మనందరినీ కూడా సరైన మార్గంలో నడిపించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని తరగతిని ఇక్కడికి ముగించుకుందాం. రేపు మళ్ళీ 12 గంటలకు మనకు భగవద్గీత తరగతి ఉంటుంది. తర్వాత రేపు రాత్రి 8 గంటలకు నారాయణీయము ఉంటుంది. నేను మళ్ళీ గ్రూప్లో పెడతాను. 8 గంటలకు రేపు రాత్రి 8 గంటలకు నారాయణీయం ఉంటుంది. ఆ నారాయణీయంలో మళ్ళీ మనము తత్వచింతన ద్వారా మళ్ళీ కొన్ని రహస్యాలు తెలుసుకుంటాము. రామ అవతారం ఎందుకు వచ్చింది, పరశురామ అవతారం ఎందుకు వచ్చింది, అంబరీష అవతారం ఎందుకు వచ్చింది, వాటిలో ఉన్నటువంటి అసలు తత్వం ఏమిటి, సూర్యవంశ చంద్రవంశ చరిత్రలు, ఇవన్నీ కూడా మనము రేపు రాత్రి 8 గంటలకు నారాయణీయ ప్రవచనంలో ఏదైతే ఇప్పటికి 2 టైమ్స్ పోస్ట్పోన్ అయింది అది రేపు రాత్రి 8 గంటలకు మనము తెలుసుకుంటాము. రేపు మధ్యాహ్నం 12 గంటలకి సంగీత మేడము ప్రారంభించేటటువంటి 12-15 అధ్యాయాల పునశ్చరణ తర్వాత భగవద్గీత యొక్క కొనసాగింపుని మనము చేసుకుంటాం. మరోసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ జై శ్రీకృష్ణ. శుభరాత్రి. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ.